హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పర్ఫెక్ట్ స్ట్రాటజీ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు మనము ఈ వీడియోలో అడ్వాన్స్ మ్యాథ్స్కి సంబంధించిన ఆల్ ఫార్ములాస్ చూడబోతున్నాము. సో లాస్ట్ వీడియోలో మనము అర్థమెటిక్కి సంబంధించిన ఆల్ టాపిక్స్ కవర్ అయ్యే విధంగా అన్ని ఫార్ములాస్ చూడడం జరిగింది. సో ఎవరైనా చూన్నట్లయితే ఛానల్లో వీడియో ఉంటుంది ఆల్ అర్థమెటిక్ ఫార్ములాస్ అని. సో నేను పైన ఐ బటన్లో ఇస్తాను, లేదంటే కింద డిస్క్రిప్షన్లో కూడా వీడియో లింక్ ఇస్తాను. సో అక్కడి నుంచి అయితే కూడా మీరు వెళ్ళి చూడొచ్చు. సో ఈ అడ్వాన్స్ మ్యాథ్స్లో మనకు మెయిన్ టాపిక్స్ అయిన ట్రిగ్నోమెట్రీ, జామెట్రీ, మెన్సురేషన్, ఆల్జిబ్రా, సో ఇలా మనకు ప్రతి టాపిక్ కూడా కవర్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇంకా మనము లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాము. సో మనము ఫస్ట్ అడ్వాన్స్ మ్యాథ్స్కి సంబంధించిన మనము ఫార్ములాస్ చూసినట్టయితే, సో మనకు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3abc ఈ ఫార్ములా బేస్ చేసుకొని చాలా ప్రాబ్లమ్స్ అయితే రీసెంట్ ఎగ్జామ్స్లో ఫ్రేమ్ చేస్తున్నారు. సో కాబట్టి మీకు తప్పకుండా తెలిసి ఉండాల్సిన ఫార్ములా ఇది ఫస్ట్ వన్ ఫ్రెండ్స్. సో చూడండి, దీనికి మనకు మెయిన్గా మనము దీన్ని 4 డిఫరెంట్ టైప్స్గా, అంటే ఇది ఎక్సెప్షనల్ కేసు. సో ఇది కూడా అడుగుతారు, సో చెప్తాను. సో మెయిన్గా మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే a ప్లస్ బి ప్లస్ సి ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏబి మైనస్ బీసీ మైనస్ సిఏ. సో ఇది దీనికి ఫస్ట్ ఫామ్ అయితే ఇంకో విధంగా ఎలా రాయొచ్చు అంటే చూడండి, ఏ ప్లస్ బి ప్లస్ సి ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ మైనస్ 3 ఆఫ్ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ. సో ఇలా రాయొచ్చు. అండ్ అలాగే దీన్ని ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2 ఆఫ్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ బి మైనస్ సి హోల్ స్క్వేర్ ప్లస్ సి మైనస్ ఏ హోల్ స్క్వేర్. సో ఇలాగ కూడా రాయొచ్చు. అండ్ ఇంకొక విధంగా ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2 ఆఫ్ 3 ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్. సో ఇది మీరు ఏ క్వశ్చన్కి ఎలా రాయాలనేది మీకు క్వశ్చన్లో ఇచ్చిన డేటా బట్టి బేస్ అయి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, మీకు క్వశ్చన్స్లో ఒకవేళ ఏ ప్లస్ బి ప్లస్ సి వాల్యూస్ ఇచ్చి అండ్ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ వాల్యూ ఇస్తే మీరు ఈ ఫార్ములా వాడాలి. లేదంటే మీకు ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ వాల్యూస్ ఇచ్చి తర్వాత ఏబి బీసీ సిఏ కనుక ఇస్తే అప్పుడు మీరు ఇది వాడాలి. సో అలా మీకు డిఫరెంట్ ఈ ఫార్ములాస్ అనేవి, ఈ 4 ఫార్ములాస్ మీకు క్వశ్చన్ పైన మెయిన్గా బేస్ అయి ఉంటాయి ఫ్రెండ్స్. ఓకేనా, సో కాబట్టి మీరు ఇచ్చిన క్వశ్చన్ ప్రకారం మీరు డాటాని ఈ ఫార్ములాస్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ఇంకొక ఫార్ములా వచ్చేసి ఇది ఏంటంటే చూడండి, మీకు క్వశ్చన్లో ఎప్పుడైనా బిగ్ అంటే లార్జ్ టర్మ్స్ అంటే పెద్ద నెంబర్స్, ఇప్పుడు సపోజ్ 102, 103 ఏ వాల్యూ బి వాల్యూ సి వాల్యూ 104 అని ఇచ్చి, సో వాటి మధ్యలో గ్యాప్ కనుక ఈక్వల్గా ఉందనుకోండి, సో అప్పుడు మీరు ఏం చేయాలంటే 9 ఇంటూ మిడిల్ టర్మ్ ఇంటూ డిఫరెన్స్ స్క్వేర్. డిఫరెన్స్ అంటే ఎంత వస్తుంది, వీటికి 1 వస్తుంది కదా. సో కాబట్టి ఇలా మీకు డిఫరెన్స్ అనేది అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నప్పుడు అప్పుడు మీరు డైరెక్ట్ ఆన్సర్ రావడానికి ఇదైతే వాడచ్చు ఫ్రెండ్స్, 9 ఇంటూ మిడిల్ టర్మ్ ఇంటూ డిఫరెన్స్ స్క్వేర్. ఓకేనా, సో ఈ ఫస్ట్ ఫార్ములా క్లియర్ అయింది అనుకుంటున్నాను. సో ఇంకా మనము సెకండ్ ఇంపార్టెంట్ చూసినట్లయితే ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్. సో మీకు క్వశ్చన్స్లో చూడండి, మీకు దీని ఫార్ములా వచ్చేసి యాక్చువల్గా ఏ మైనస్ బి ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ ఏబి. సో దీనిపైన కూడా మీకు ఎక్కువ ఫార్ములాస్ ఇస్తున్నారు. మీకు ఏ మైనస్ బి వాల్యూ ఇచ్చి అండ్ అలాగే తర్వాత ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్ వాల్యూ ఇచ్చి ఈ వాల్యూ అడగచ్చు, లేదంటే ఈ వాల్యూ ఇచ్చి ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్ వాల్యూ అడగచ్చు. సో కాబట్టి మీరు ఎలా అడిగినా కూడా మీరు చేయగలిగి ఉండాలి ఫ్రెండ్స్. ఓకేనా, అలా చేయాలంటే ఈ ఫార్ములాస్ అన్నీ కూడా జాగ్రత్తగా చూస్తూ నోట్ చేసుకుంటుండండి. ఓకేనా, అండ్ డైలీ రివైజ్ చేయండి. ఫార్ములాస్ అనేవి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఏ మైనస్ బి ఆఫ్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ 3ab. దీన్ని ఇలా కూడా రాయొచ్చు. ఓకేనా, దీన్ని ఎక్స్పాండ్ చేసి మనము క్యాన్సిల్ చేస్తే మనకు ఫస్ట్దే వస్తుంది. అంటే మనకి ఇచ్చిన వాల్యూస్ ప్రకారం మనకు దీన్ని యూస్ చేస్తామన్నమాట. చూడండి, సెకండ్ వన్ ఎప్పుడు యూస్ చేస్తాం, మనకు ఏ మైనస్ బి వాల్యూ ఒకటి అండ్ ఏబి వాల్యూ కనుక ఇచ్చినట్లయితే అప్పుడు మనం దీన్ని యూస్ చేస్తాం. ఓకేనా, లేదంటే ఏ మైనస్ బి హోల్ క్యూబ్ ప్లస్ 3ab ఆఫ్ ఏ మైనస్ బి కూడా వాడచ్చు. ఓకేనా, సో అదేవిధంగా చూడండి, ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ కూడా సేమ్, ఇక్కడ ఎక్కడైతే మైనస్ ఉందో ఇక్కడ ప్లస్, ఇక్కడ మైనస్ ఉంటే ఇక్కడ ప్లస్ వస్తుంది. ఏ ప్లస్ బి ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ ఇది వస్తుంది. అండ్ అలాగే ఇక్కడ ఏ మైనస్ బి వస్తే ఇక్కడ ఏ ప్లస్ బి వస్తుంది. సో చూడండి, తర్వాత ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 3ab అంటే దీనికి ఆపోజిట్గా ఉంటుంది అనమాట. సో ఇది మనకు ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్ అండ్ ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్కి సంబంధించిన ఫార్ములాస్. నెక్స్ట్ వన్ ఏ ప్లస్ బీ ప్లస్ సి హోల్ క్యూబ్ వచ్చేసి మనకు ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ప్లస్ సి క్యూబ్ ప్లస్ 3 ఆఫ్ ఏబి ఏ ప్లస్ బి బి ప్లస్ సి సి ప్లస్ ఏ. సో ఈ ఫార్ములా కూడా గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఓకేనా, నెక్స్ట్ వన్ ఇప్పుడు మనము నెక్స్ట్ చూసినట్లయితే థర్డ్ ఫార్ములా ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ బీవై స్క్వేర్ ప్లస్ సిజెడ్ స్క్వేర్ ప్లస్ డి అంటే కాన్స్టాంట్ ఈక్వల్ టు మనకు ఇలాంటి ఫామ్ ఇస్తారు ఫ్రెండ్స్.
సో క్వశ్చన్లో ఇలా ఇచ్చి మనకు యాక్చువల్లీ ఇక్కడ 2 ఉండదు, మనకు 4 ఇస్తారు జనరల్గా. 4 ఇస్తే మనం ఏం చేయాలంటే 2 కామన్ తీసుకొని మిగతా 2ని లోపల వాటితో మనము ఇంటూ చేస్తూ ఉండాలి. అంటే 2pxy 2px తర్వాత 2qy ప్లస్ 2cz. సో అలా మీరు గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా. సో మీరు ఇలా దీన్ని ఫామ్ చేసినట్లయితే అప్పుడు ఏమవుతుంది, pqrz. ఓకే ఇప్పుడు దీన్ని మీరు 2 పంపించేశారు కదా, అప్పుడు మనకు ఏమైపోయింది, ఇప్పుడు ఈ ఫామ్లో వచ్చేసింది 2 కామన్ తీసుకున్నాం కాబట్టి. అప్పుడు మీరు ఈ ఎక్స్ టర్మ్, ఈ వై టర్మ్, ఈ జెడ్ టర్మ్ని కనుక్కోవాలంటే ఏం చేయాలంటే ఎక్స్ ఈక్వల్ టు ఈ కోఎఫిషియంట్ ఉంది కదా, అండ్ దీనికి ఇక్కడేమో ఈ కోఎఫిషియంట్ ఉంది, అంటే ఎక్స్ ఈక్వల్ టు ఈ ఏని దీనికి పీ కిందికి పంపించేయాలి. అంటే ఎక్స్ ఈక్వల్ టు p/a వస్తుంది, y ఈక్వల్ టు q/b వస్తుంది, z ఈక్వల్ టు r/c వస్తుంది. సో ఇలా మీరు ఈజీగా XYZ వాల్యూస్ అయితే కనుక్కోవచ్చు, ఓకేనా. సో దీనిపైన కూడా చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి. నెక్స్ట్ వన్, మనము ఇఫ్ a³ + b³ + c³ ఈక్వల్ టు 3abc అని ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే చూడండి, a + b + c ఈక్వల్ టు 0 అనేది ఒక కండిషన్ ఫామ్ అవుతుంది, లేదంటే a = b = c అనేది కూడా ఇంకో కండిషన్ ఫామ్ అవుతుంది. సో కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఇఫ్ a³ + b³ + c³ ఈక్వల్ టు 3abc అని ఇస్తే a + b + c 0 అయినా అవ్వాలి, లేదంటే a = b = c అయినా అవ్వాలి, ఓకేనా. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనము మరికొన్ని ఆల్జీబ్రాకి సంబంధించిన మనము ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంటే ఫార్ములాస్ చూసినట్లయితే చూడండి, ఇక్కడ మనకు ఇది ఈ ప్యాటర్న్ కూడా చాలా మోస్ట్ రిపీటెడ్ ఫ్రెండ్స్. చూడండి, మనకు x + 1/x = a ఇస్తారు, మనము అప్పుడు x - 1/x కనుక్కోమంటారు. అంటే ఇక్కడ ఏమైందంటే మనకు డిగ్రీ అనేది సేమ్ అయింది. ఇక్కడ x⁴1 x⁴1 ఉంటే ఇక్కడ కూడా x⁴1, ఇక్కడ కూడా x⁴1 ఉంది. అప్పుడు ఏమవుతుందంటే √a² - 4 అవుతుంది. ఒకవేళ x - 1/x = a ఇచ్చి x + 1/x కనుక్కోమంటే ఇక్కడ మైనస్ కాస్త ప్లస్ అవుతుంది. ఎందుకు ప్లస్ అవుతుంది, ఇక్కడ ప్లస్ అడుగుతున్నారు కాబట్టి మనకు √a² + 4 అవుతుంది. ఇక్కడ మైనస్ అడుగుతున్నారు కాబట్టి √a² - 4 అవుతుంది. సో కాబట్టి ఇవి రెండు గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఇవి రెండు ఒక ఫామ్లో ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ వన్, మరికొన్ని క్వశ్చన్స్లో మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్ ఏమంటే చూడండి, మనకు ఫార్ములా x + 1/x = a వస్తే మనకు x³ + 1/x³ కనుక్కోమంటారు. సో దీనికి డైరెక్ట్ ఫార్ములా వచ్చేసి a³ - 3a ఫ్రెండ్స్, ఓకేనా. a³ - 3a ఫ్రెండ్స్. ఇవన్నీ ఫార్ములాస్ కూడా జాగ్రత్తగా నేను చెప్తున్న కొద్దీ మీరు నోట్ చేసుకుంటున్నాను, ఎందుకంటే ఇవి చాలా ఇంపార్టెంట్ ఫార్ములాస్. మీకోసం నేను ప్రతి ఒక్క ఫార్ములా కూడా గ్యాదర్ చేసి ఒకే వీడియోలో ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్, ఓకేనా. వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి, తప్పకుండా వీడియోని లైక్ చేయండి. నెక్స్ట్ వన్, x + 1/x = 1 ఉంటే ఓకే, ఇది చూస్తున్నా కదా మనం, ఫస్ట్ ఇది చూస్తున్నా కదా, x + 1/x = a ఇస్తే అప్పుడు మనకు x³ + 1/x³ కనుక్కోమంటారు. అప్పుడు ఏమవుతుందంటే రెండు ప్లస్లు ఉన్నాయి కాబట్టి మనకు a³ - 3a వస్తుంది. తర్వాత x - 1/x = a ఇచ్చి x³ - 1/x³ కనుక్కోమంటే రెండు మైనస్లు ఉన్నప్పుడు ఏమవుతుంది, a³ + 3a వస్తుంది, ఓకేనా. సో కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా కొంచెం గుర్తుపెట్టుకోండి. ఇంకా నెక్స్ట్ వన్ ఏంటంటే చూడండి, x + 1/x = 1 ఇలా ఎప్పుడైనా ఇస్తే మీకు క్వశ్చన్స్లో మీకు ఫ్రేమింగ్ అనేది ఎలా ఉంటుందంటే x⁻³ టర్మ్స్ అనేవి ఉంటాయి. అంటే సపోజ్ x⁻3 ఉండొచ్చు, x⁻6 ఉండొచ్చు, x⁻9 ఉండొచ్చు, ఇలా 3 మల్టిపుల్స్ ఉంటాయి ఫ్రెండ్స్, ఓకేనా. ఇలా ఉన్నప్పుడు మీరు ఏం చేయాలంటే x⁻3 అనేది -1 తీసుకోవాలి, ఓకేనా, అదన్నమాట. నెక్స్ట్ x + 1/x = -1 ఉంటే ఇక్కడ ఏమవుతుంది, -1 కాస్త ఇక్కడ x³ = +1 తీసుకోవాలి అప్పుడు, ఓకేనా. సో వాళ్ళు +1 ఇస్తే మనం x³ -1 తీసుకోవాలి, లేదంటే -1 ఇస్తే x³ అనేది +1 తీసుకోవాలి, ఓకేనా, అదనమాట. నెక్స్ట్ ఇంకొకటి స్టాండర్డ్ మనకు ఫార్ములా వచ్చేసి x + 1/x ఎప్పుడు కానీ √3 ఇస్తే మీకు క్వశ్చన్స్లో మళ్ళీ ఫ్రేమింగ్ వచ్చేసి ఎలా ఉంటుందంటే x⁻6 మల్టిపుల్స్ ఉంటాయి ఫ్రెండ్స్, ఓకేనా. x⁻6 అని, x⁻12 అని, 18 అని ఇలా ఇస్తారు. సో అప్పుడు మీకు √3 ఉన్న క్వశ్చన్లో మీరు x⁻6 అనేది -1 తీసుకోవాలి, లేదంటే x⁻−1 ఉంటే x⁻6 అనేది ఇక్కడ ప్లస్ తీసుకోవాలి, ఓకేనా, ప్లస్ తీసుకోవాలి. సో ఇది ఫ్రెండ్స్, ఓకేనా. నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ మనకు ఇప్పుడు x + 1/x = a ఇస్తే మనకి x - 1/x అంటే √a² - 4 అని చెప్పాను కదా. ఇన్ టర్మ్స్ మనకు ఒకవేళ x² + 1/x² ఫర్ టర్మ్స్లో ఇచ్చారనుకోండి, అప్పుడు మీరు దాన్ని x² నుంచి xలోకి తీసుకురావాలంటే ఏం చేయాలి, మనము రివర్స్ చేయాలి. రివర్స్ ప్రాసెస్ అంటే ఏమొస్తుంది, √k + 2 వస్తుంది. మళ్ళీ x - 1/x అంటే ఏమొస్తుంది, √k - 2 వస్తుంది.
ఇక్కడ ప్లస్ ఉంటే ఇక్కడ ప్లస్ వస్తుంది, ఇక్కడ మైనస్ ఉంటే ఇక్కడ మైనస్ వస్తుంది. సింపుల్గా గుర్తుపెట్టుకోండి, ఓకేనా? అదనమాట. నెక్స్ట్ ఈ 2 కూడా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, నోట్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకా మనం 5th ఫార్ములా చూసినట్లయితే మనకు ఇది కూడా రీసెంట్గా ఎస్ఎస్సిలో స్టాఫ్ సెలెక్షన్ కమిషన్లో మీరు చూసినట్లయితే మనకు రీసెంట్గా కండక్ట్ చేసిన కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్స్, సిజిఎల్ ఎగ్జామ్స్లో దీన్ని అడుగుతున్నారు. సో కాబట్టి చూడండి, a⁴ ప్లస్ a² b² ప్లస్ b⁴ వచ్చినప్పుడు ఇది ఎలా డివైడ్ అవుతుందంటే a² b² ప్లస్ ab ఒకటి ఇంటూ a² ప్లస్ b² మైనస్ abగా డివైడ్ అవుతుంది. ఇవి రెండు మల్టిప్లై చేస్తే మనకు మళ్ళీ ఇదే వస్తుంది, ఓకేనా? కాబట్టి మీకు ఇలా ఇచ్చినప్పుడు ఇలా డివైడ్ అవుతున్నాయి రెండు అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ a⁴ ప్లస్ a⁴ ప్లస్ 1 ఈక్వల్ టు ఇవి ఎలా డివైడ్ అవుతాయంటే చూడండి, ఇక్కడ మనకు 4 ఉంటే 2 డివైడ్ అయ్యాయి కాబట్టి ఇక్కడ 8 ఉంటే మనకు పవర్ హాఫ్లో డివైడ్ అవుతాయి. అంటే a⁴ ఒకటి ప్లస్ 1 ఒకటి, మళ్ళీ a⁴ వచ్చేసి a² అవుతుంది. ఇది ప్లస్ వస్తే మనకు మైనస్ a² ఇక్కడ మైనస్ వస్తుంది. ఒకటి ప్లస్ టర్మ్ వస్తుంది, ఒకటి మైనస్ టర్మ్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ మళ్ళీ మనం ఏం చేయొచ్చు, మళ్ళీ మనకు ఇది అనేది ఎలా వచ్చింది ఫ్రెండ్స్, మనకు ఇది కంప్లీట్ అనేది మనకు మళ్ళీ ఇదే ఫామ్లో వచ్చింది కదా. సో మళ్ళీ ఇది మనకు డివైడ్ అవుతుంది కదా. సో కాబట్టి మనం ఏం చేసుకున్నాం, మళ్ళీ దీన్ని పైన ఫార్ములా ప్రకారం డివైడ్ చేసుకున్నాం. తర్వాత ఈ మైనస్ కాస్త అలానే ఉంటుంది, ఓకేనా? అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకా మీకు రెండే టర్మ్స్ ఇచ్చారనుకోండి, a⁴ p⁴ అని ప్లస్ అని, అప్పుడు మీకు ఇది ఎలా డివైడ్ అవుతుందంటే a² ప్లస్ b² ప్లస్ ab√2 ఒకటి అవుతుంది. అండ్ అలాగే a² ప్లస్ b² మైనస్ ab√2 అనేది డివైడ్ అవుతుంది. ఒకటి ప్లస్ వస్తుంది, ఒకటి మైనస్ వస్తుంది. అది మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఇప్పటివరకు అయితే. నెక్స్ట్ మళ్ళీ దీన్ని ఎలా రాసుకోవచ్చు, ఇది a ప్లస్ b అండ్ a మైనస్ b ఫార్మాట్లో ఉంది కాబట్టి a ప్లస్ b ఇంటూ a మైనస్ b ఏమవుతుంది ఫ్రెండ్స్, a² మైనస్ b² అవుతుంది. అప్పుడు దీన్ని ఇలా రాసుకుంటే ఏమవుతుంది, ఫైనల్గా మనకి ఇది వస్తుంది, ఓకేనా? ఓకే, ఇక్కడ మనకు చిన్న అంటే మనకు ట్రిగ్నోమెట్రీ ఫార్ములాస్ అనేది డిస్కస్ చేశాను చూడండి. a sin θ ప్లస్ b sin θ ఈక్వల్ టు cos θ ఈక్వల్ టు c అని ఇచ్చి మీకు b sin θ మైనస్ a cos θ ఈక్వల్ టు d అని ఇస్తే మీరు దీనిలో ఏదో ఒక టర్మ్ మిస్ చేస్తారు. అంటే d కనుక ఇవ్వలేదనుకోండి, అప్పుడు మీరు ఈ ఫార్ములా ప్రకారం అయితే కనుక్కోవచ్చు, ఓకేనా? ఏమవుతుంది, a² ప్లస్ b² ఈక్వల్ టు c² ప్లస్ d² అవుతుంది, ఓకేనా? ఇది సైన్కి, సైన్ కాస్కి. నెక్స్ట్ సెక్ ట్యాన్కి ఎలా వస్తుంది, సెక్ ట్యాన్కి ఎలా వస్తుందంటే ఇక్కడ ప్లస్ వచ్చింది కాబట్టి సెక్ ట్యాన్కి మైనస్ వస్తుందని గుర్తుపెట్టుకోండి. అంటే మనకు క్వశ్చన్లో సైన్ కాజ్ ఇస్తే ప్లస్ వస్తుంది, a² ప్లస్ b² ఈక్వల్ టు c² ప్లస్ d². సెక్ ట్యాన్ ఇస్తే మనకి ఏమవుతుంది, మైనస్ వస్తుందని గుర్తుపెట్టుకోండి. ఇదే ఫార్ములాలో ఎలా వస్తుంది అది చూడండి, a² మైనస్ b² ఈక్వల్ టు c² మైనస్ d², ఓకేనా? ఇంకా మీకు సెక్ ట్యాన్ వచ్చిందంటే మీకు ఇక్కడ ఒక మైనస్, ఇక్కడ ఒక మైనస్ వస్తుందని గుర్తుపెట్టుకోండి. సైన్ వస్తే ప్లస్ వస్తుందని గుర్తుపెట్టుకోండి. మళ్ళీ కోసెక్ కాట్ వస్తే కూడా మైనస్ వస్తుందని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ అంటే a² మైనస్ b² ఈక్వల్ టు c² మైనస్ d². సో ఫ్రెండ్స్, ఇక్కడ మనము నెక్స్ట్ వన్ చూసినట్లయితే మీకు కొన్ని క్వశ్చన్స్లో ట్రిగ్నోమెట్రీ సంబంధించి ఎలా ఇస్తారంటే సెక్ θ ప్లస్ tan θ ఈక్వల్ టు ఎక్స్ అని ఇచ్చేసి, అంటే సమ్ వాల్యూ అని ఇచ్చేసి మీకు సెక్ θ tan θ వాల్యూ డైరెక్ట్గా కనుక్కోమంటారు. అప్పుడు మీకు చాలామందికి అర్థం అవ్వదు ఏం చేయాలనేది. సో ఇది మనం ఎలా చేయాలంటే సింపుల్గా మనకు సెక్ θ అంటే ఫస్ట్ టైం కనుక్కోవాలంటే x² ప్లస్ 1/2x ఒకటి డైరెక్ట్ ఫార్ములా. tan θ ఇది కనుక్కోవాలంటే x² మైనస్ 1/2x అనేది ఒకటి. సో ఇది మనకు యాక్చువల్గా ఏంటంటే ఇవి పైథాగరన్ ట్రిప్లెట్ వాల్యూస్ అన్నమాట. సో దీన్ని మనము దీనివల్ల మనము కనుక్కోవచ్చు ఈ రెండింటి వల్ల. సేమ్ మళ్ళీ అలాగే కాసెక్ θ ప్లస్ కాట్ θ ఈక్వల్ టు ఎక్స్ అని ఇచ్చి మనకు డైరెక్ట్గా కోసెక్ θ కనుక్కోమంటే అప్పుడు మనం ఏం చేయాలి ఫ్రెండ్స్, మనకు x² ప్లస్ సేమ్ మళ్ళీ x² ప్లస్ 1/2x అంటే ఫస్ట్ టైం ఎప్పుడు కనుక్కోమన్నా కూడా మనకు ఏమొస్తుంది, x² ప్లస్ 1/2x వస్తుంది. సెకండ్ టైం ఎప్పుడు కనుక్కోమన్నా కూడా మనకు ఏమొస్తుంది ఫ్రెండ్స్, మనకు x² మైనస్ 1/2x వస్తుంది, ఓకేనా? అదనమాట. నెక్స్ట్ సో ఇక్కడ మనకు కొన్ని మా ఇంపార్టెంట్ ఫార్ములాస్ అనేవి మరికొన్ని చూడండి ఇక్కడ. సో మనకు ఇది ఏంటంటే ఇన్ సర్కిల్ కదా. సో ఇన్ సర్కిల్లో మనకు ఎలా ఉంటుందంటే మనకు చూడండి, అంటే ఒక సర్కిల్ అనేది మనకు యాక్చువల్గా ఒక ట్రయాంగిల్ లోపల 3 సైడ్స్కి టచ్ అయి ఉన్నప్పుడు దాని ఏమవుతుందంటే చూడండి, ఏఆర్ ఈక్వల్ టు అంటే ఈ ఏఆర్ ఈక్వల్ టు ఈ ఏపీ అనేది ఏమవుతుందంటే ఇక్కడ ఎస్ ఉంది కాబట్టి మనకు ఎస్ మైనస్ ఏ అవుతుంది. ఎస్ అంటే సెమీ పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్, ఎస్ మైనస్ ఏ అంటే సైడ్, ఓకేనా? మళ్ళీ బీపీ ఈక్వల్ టు బీక్యూ ఈక్వల్ టు ఎస్ మైనస్ పీ, సిక్యూ ఈక్వల్ టు క్యూ, సిఆర్ ఈక్వల్ టు ఎస్ మైనస్ సి, ఓకేనా? అదనమాట. నెక్స్ట్
ఎప్పుడైనా ఒక ఎక్స్ సర్కిల్ ఫామ్ అయినప్పుడు మనం ఒక పాయింట్ నుంచి రెండు అంటే ఈ సైడ్స్ని ఎప్పుడైతే మనము దీన్ని ఎక్స్టెండ్ చేస్తామో ఈ రెండు సైడ్స్ని, అప్పుడు ఏదైతే మనకు సర్కిల్ టచ్ అవుతుందో అప్పుడు ఏమడుగుతారంటే మనకు చూడండి, అప్పుడు ఏమవుతుందంటే యాక్చువల్లీ ఏపీ ఈక్వల్ టు ఏక్యూ ఈక్వల్ టు ఎస్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఏపీ అంటే ఈ వాల్యూ, తర్వాత ఈ వాల్యూ ఏమవుతుంది, ఎస్ అవుతుంది. నెక్స్ట్ పెరిమీటర్ కనుక కనుక్కోమంటే ఏమవుతుందంటే పెరిమీటర్ ఆఫ్ ఇది ట్రయాంగిల్ అనమాట, ఏమవుతుంది 2 ఆఫ్ పీ ప్లస్ 2 ఆఫ్ క్యూ ప్లస్ 2 ఆఫ్ ఆర్, అంటే 2ని కామన్ తీస్తే 2 ఆఫ్ పీ ప్లస్ క్యూ ప్లస్ ఆర్ అవుతుంది. నెక్స్ట్ ఇలా ఇచ్చి దీని పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబీసీ కనుక్కోమంటే ఏమవుతుందంటే ఎక్స్ ప్లస్ వై అంటే ఏంటి, ఎక్స్ అంటే ఈ మొత్తం వాల్యూ ఏపీ, వై అంటే ఈ మొత్తం వాల్యూ ఏక్యూ, అంటే ఏపీ ప్లస్ ఏక్యూ ఈక్వల్ టు పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్ అవుతుంది. సో ఎస్ అంటే సెమీ పెరిమీటర్ అని చెప్పాను. నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ట్రయాంగిల్లో రెండు మీడియన్స్ ఇస్తారు, ఏడీ ఒకటి, సిఈ అని ఒకటి. ఇక్కడ మీకు ఏడీ వాల్యూ సిఈ వాల్యూ ఇచ్చి ఏసీ వాల్యూ కనుక్కోమంటారు, ఈ ఏసీ వాల్యూ కనుక్కోమంటారు. అప్పుడు దానికి సంబంధించిన ఫార్ములా ఏంటంటే ఏడీ స్క్వేర్ ప్లస్ సిఈ స్క్వేర్ ఈక్వల్ టు 5/4 ఏసీ స్క్వేర్. ఓకేనా, ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ మళ్ళీ చూడండి, బిఎఫ్ సిఈ మీడియన్స్ వచ్చేసి మనకు ఇలా ఇచ్చినప్పుడు ఈ ట్రయాంగిల్కి తేడా చూడండి. ఓకేనా, ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఓకేనా, నెక్స్ట్ వన్ సో ఇది ఇలా ఇచ్చినప్పుడు ట్రయాంగిల్ ఏమవుతుందంటే అప్పుడు ఏమనుకోమంటారు, అప్పుడు బీసీ వాల్యూ కనుక్కోమంటారు. ఈ బీసీ వాల్యూ ఎలా వస్తుంది ఫ్రెండ్స్, మనకు ఏబీ స్క్వేర్ అంటే సైడ్ స్క్వేర్, ఏబీ స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు 5 టైమ్స్ ఆఫ్ బీసీ స్క్వేర్ అవుతుంది. ఓకేనా, అదనమాట. నెక్స్ట్ మళ్ళీ ఒక ట్రయాంగిల్లో యాంగులర్ బైసెక్టార్స్ ఒకటి పర్పెండిక్యులర్ బైసెక్టార్ ఒకటి. సో ఇలా రెండు ఇచ్చి మనకు ఏమవుతుందంటే ఇక్కడ యాంగిల్ బి ఇస్తారు, యాంగిల్ సి ఇస్తారు. ఓకేనా, యాంగిల్ బి టీటా అనుకోండి, యాంగిల్ సి ఆల్ఫా అనుకోండి. అప్పుడు మనకి ఏం చేస్తారంటే ఈ యాంగిల్ ఉంది కదా, సో యాంగిల్ డిఏ ఈ మధ్యలో యాంగిల్ కనుక్కోమంటారు. అప్పుడు మనం ఏం చేయాలంటే టీటా మైనస్ ఆల్ఫా/2 ఫార్ములా చేయాలి. ఓకేనా, ఈ టీటా మైనస్ ఆల్ఫా/2 మనము అప్లై చేస్తే మనకు మధ్యలో యాంగిల్ అయితే వచ్చేస్తుంది. ఓకేనా, నెక్స్ట్ వన్ సో ఇక్కడ ఈ డయాగ్రామ్ చూడండి ఫ్రెండ్స్. సో ఈ డయాగ్రామ్ ప్రకారము ఇది ఎక్స్ యాంగిల్, సో ఇది వై యాంగిల్. సో మనకు ఈ పీ యాంగిల్ కనబడుతుంది కదా, సో ఇది కనుక్కోమంటారు. అది కనుక్కోమన్నప్పుడు ఏం చేయాలంటే ఎక్స్ ప్లస్ వై/2 చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. అండ్ ఇలా డయాగ్రామ్ కనుక ఫామ్ అయితే ఈ ఆల్ఫా వాల్యూ కనుక్కోవడానికి ఎక్స్ మైనస్ వై/2 చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. ఓకేనా, అండ్ దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాన్సెప్ట్ పైన ఫామ్ అయ్యేదన్నమాట. దీనిలో మీకు సైడ్స్ గురించి అడుగుతారు. చూడండి, ఏబీ స్క్వేర్ ఈక్వల్ టు మనకు ఏడీ ఇంటూ ఏసీ, బీసీ స్క్వేర్ ఈక్వల్ టు సిడీ ఇంటూ ఏసీ, సిడీ ఇంటూ ఏసీ. సో ఏబీ స్క్వేర్ బై సిడీ స్క్వేర్ ఈక్వల్ టు మనకు ఏసీ క్యాన్సిల్ అవుతే ఏడీ బై సిడీ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ బీడీ స్క్వేర్. సో ఈ బీడీ స్క్వేర్ ఈక్వల్ టు ఏమవుతుందంటే ఏడీ ఇంటూ సిడీ ఒకటి, అండ్ బీడీని మళ్ళీ ఎలా రాయొచ్చు అంటే ఏబీ ఇంటూ బీసీ బై ఏసీ కూడా రాయొచ్చు. ఓకేనా, సర్కమ్ రేడియస్ వచ్చేసి రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మీకు ఎప్పుడు అడిగినా కూడా గుర్తుపెట్టుకోండి, ఇది హైపోటెన్యూస్ ఉంది కదా ఏసీ. సో ఈ హైపోటెన్యూస్ బై 2 చేస్తే మనకు డైరెక్ట్గా సర్కమ్ రేడియస్ ఆన్సర్ వస్తుంది. ఇన్ రేడియస్ అడిగితే రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో గుర్తుపెట్టుకోండి, ఈ 2 సైడ్స్ ఉన్నాయి కదా, ఏబీ ప్లస్ బీసీ చేసి మైనస్ హైపోటెన్యూస్ బై 2 చేస్తే మనకు ఏమవుతుందంటే ఇన్ రేడియస్ వాల్యూ వస్తుంది. నెక్స్ట్ వన్ సైక్లిక్ క్వాడ్రిలేటరల్కి సంబంధించిన కాన్సెప్ట్ ఏంటంటే చూడండి, ఈ సైక్లిక్ క్వాడ్రిలేటర్ అంటే ఏదైనా ఒక క్వాడ్రిలేటర్ మనకు దాని చుట్టూ సర్కిల్ కనుక్కుంటే అది ఏమవుతుంది, సైక్లిక్ క్వాడ్రిలేటర్ అవుతుంది. ఓకేనా, ఇది ఓ అనేది మనకు 2 డయాగ్నల్స్ యొక్క ఇంటర్సెక్షన్ అనుకున్నట్లయితే, ఏసీ అండ్ బీడీ అనుకున్నట్లయితే, అప్పుడు ఏమవుతుందంటే ఏసీ ఇంటూ బీడీ ఈక్వల్ టు ఏబీ ఇంటూ సిడీ ప్లస్ ఏడీ ఇంటూ బీసీ అవుతుంది. ఓకేనా, లేదంటే డిఓ బై బీఓ ఈక్వల్ టు ఏడీ ఇంటూ డీసీ బై ఏబీ ఇంటూ బీసీ కూడా రాయొచ్చు. సో మీకు క్వశ్చన్స్ ఎలా అడిగారో దాన్ని బట్టి ఫార్ములాని ఫస్ట్ ఫార్ములా సెకండ్ ఫార్ములాని యూజ్ చేయండి. నెక్స్ట్ ఇప్పుడు కోనికల్ ఫ్రస్టమ్కి సంబంధించి డిస్కస్ చేద్దాము. సో కోనికల్ ఫ్రస్టమ్ అంటే ఏంటంటే చూడండి, సో జనరల్గా మనకు బకెట్ ఉంటుంది కదా, సో బకెట్ని మనము ఇలా రివర్స్ చేసినట్లయితే మనకు ఇలా కోనికల్ ఫ్రస్టమ్ లాగా కనబడుతుంది. ఓకేనా, సో దీనిలో కింద రేడియస్ ఒకలా ఉంటుంది అంటే ఎక్కువగా ఉంటుంది, సో ఇంకొక రేడియస్ ఇంకోలా ఉంటుంది. స్మాల్ రేడియస్ స్మాల్ ఆర్, క్యాపిటల్ రేడియస్ బిగ్ ఆర్ అనమాట, అంటే బిగ్ రేడియస్ క్యాపిటల్ ఆర్. నెక్స్ట్ దీని మధ్యలో హైట్ హెచ్ అండ్ స్లాంట్ హైట్ వచ్చేసి, దీనికి స్లాంట్ హైట్ ఉంది కదా, సో దీన్ని ఎల్ అంటారు.
సో దీని వాల్యూమ్ ఎలా కనుక్కోవాలంటే ఈ ఫార్ములా వచ్చేసి π/3 × r² ఇంటూ హెచ్. టీఎస్ఏ అంటే టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే πl × r+r ప్లస్ πr² నెక్స్ట్ సిఎస్ఏ అంటే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. ఓకేనా, ఈ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే ఈ చుట్టుపక్కల ఉంది కదా, ఇది అంటే ఈ వాల్యూ అనమాట, ఇలా ఈ వాల్యూ అనమాట. టోటల్ సర్ఫేస్ అంటే ఈ వాల్యూ ప్లస్ ఇది అంటే మొత్తం కంప్లీట్ ఏరియా ఏమంటారు, టీఎస్ఏ అంటారు, టోటల్ సర్ఫేస్ ఏరియా. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే ఏంటంటే ఈ చుట్టుపక్కల మాత్రమే, పైన కింద వదిలిపెట్టి. నెక్స్ట్ దీనిలో స్లాంట్ హైట్ కనుక్కోవాలంటే ఏం చేయాలంటే h² + r - r అంటే క్యాపిటల్ R - స్మాల్ r హోల్ స్క్వేర్ చేస్తే మనకు స్లాంట్ హైట్ వాల్యూ అయితే వస్తుంది. నెక్స్ట్ హాలో సిలిండర్. సో సిలిండర్ ఫ్రెండ్స్ మనకి ఎలా ఉంటుంది, సో సిలిండర్ ఇలా ఉంటుంది కదా. సో ఫ్రెండ్స్ డ్రాయింగ్ కొంచెం జస్ట్ మీకు అర్థం అవడానికి చెప్తున్నాను. సో సిలిండర్ ఇలా ఉంటుంది కదా. సో ఇది హాలో సిలిండర్ అనమాట. అంటే ఏమవుతుంది, మనకు ఇలా హాలోగా ఉంటుంది, అంటే లోపల ఇలా ఉంటుంది అనమాట. సో ఇలా ఉన్నప్పుడు దీన్ని కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా 2πr+r ఇంటూ హెచ్. టీఎస్ఏ టోటల్ సర్ఫేస్ ఏరియా వచ్చేసి 2πr+r ఇంటూ r-r+h. వాల్యూమ్ వచ్చేసి πr²h అయితే నార్మల్ సిలిండర్ కాబట్టి, ఇది హాలో కాబట్టి మనము πr ప్లేస్లో r² - r² వస్తుంది, h ప్లేస్లో హెచ్ వస్తుంది. ఓకేనా, ఓకే. నెక్స్ట్ సర్కిల్కి సంబంధించి చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఇవి 3 చూడండి. సో మీకు ఇప్పుడు ఇలా 2 కార్డ్స్ అనేవి ఇంటర్సెక్ట్ అవుతున్నాయి సర్కిల్లో అని ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే, ఏపీ మధ్యలో ఉంది కదా పీ వాల్యూని. సో పీ వాల్యూని ఏం చేయాలంటే ఏపీ ఇంటూ బీపీ = సిపీ ఇంటూ డిపి. అంటే మనము ఏని పీతో చేస్తున్నాము ఇంటూ మళ్ళీ బీని పీతో చేస్తున్నాము ఈక్వల్ టు మళ్ళీ సిని పీతో చేస్తున్నాము మళ్ళీ డిని పీతో చేస్తున్నాము. అంటే ప్రతిదీ కూడా మనము పీతోని చేసి ఏని బీని ఒక సైడ్ పెట్టేసి సిని డిని ఒక సైడ్ పెట్టేసాము. సో ఈ రెండు ఫిగర్స్కి కూడా ఇదే ఫార్ములా వర్తిస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఇదే ఫార్ములా అప్లికేబుల్. ఒకవేళ మీకు డయాగ్రామ్ కనుక ఇలా ఫామ్ అయినట్లయితే అప్పుడు ఫార్ములా అనేది ఎలా చేంజ్ అవుతుందంటే ఏపీ ఇంటూ బీపీ = cp² అవుతుంది. అంటే ఇటు సైడ్ ఒకటే ఉంది కాబట్టి దీన్ని డబల్ అంటే దీని స్క్వేర్ ఈక్వల్ టు దీని స్క్వేర్ cp² ఈక్వల్ టు మనకు ఏబీ ఇంటూ బీపీ అవుతుంది. నెక్స్ట్ ఇంకా ఇన్ సెంటర్, ఎక్స్ సెంటర్, ఆర్థో సెంటర్, సర్కమ్ సెంటర్. ఇంకా దీనిపైన క్వశ్చన్స్ లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు దాదాపు. చూడండి, ఇన్ సెంటర్ ఎప్పుడు అడిగినా కూడా ఇక్కడ టీటా కనుకుంటే ఈ వాల్యూ వచ్చేసి 90 + θ/2 ఉంటుంది, 90 + θ/2 ఉంటుంది. అండ్ ఎక్స్ సెంటర్ అడిగినప్పుడు ఇది టీటా అయితే మనకు ఇది 90 - θ/2 ఉంటుంది. ఓకేనా, అండ్ ఒకే కార్డ్ పైన 2 ట్రయాంగిల్స్ ఫామ్ అయినట్లయితే మనకు ఇంటర్నల్ వచ్చేసి మనకు 2θ అయితే మనకు బయటది వచ్చేసి θ అవుతుంది. నెక్స్ట్ వన్ ఆర్థో సెంటర్. అంటే మనకి ఇచ్చిన వాల్యూని అంటే ఒక θ ఇచ్చి మనకు ఆర్థో సెంటర్ కనుక్కోమంటే ఏమవుతుంది 180 - θ అవుతుంది. నేను ఇక్కడ ఏ తీసుకున్నాను యాంగిల్. సర్కమ్ సెంటర్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఇచ్చిన వాల్యూకి ఏ అనుకోండి, దానికి 2 టైమ్స్ చేస్తే మనకు సర్కమ్ సెంటర్ వాల్యూ వస్తుంది, యాంగిల్ వాల్యూ. సో ఇప్పుడు మనం ఆల్జీబ్రాకి సంబంధించి ఆల్రెడీ కొన్ని చూసాం కదా. సో ఇక్కడ మీకు బేసిక్ ఫార్ములాస్ అనేవి నేను ప్రొవైడ్ చేయడం జరిగింది. సో వీటిని కూడా జాగ్రత్తగా నోట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీ లైక్స్ అండ్ మీ కామెంట్స్, మీ మోటివేషన్స్ వల్లనే నేను మరిన్ని వీడియోస్ అయితే మీకోసం తీసుకురావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, సో కాబట్టి వీడియోని తప్పకుండా మర్చిపోకుండా లైక్ చేయండి. నెక్స్ట్ వన్ a+b² ద వాల్యూస్ వచ్చేసి మనకు ఫార్ములా వచ్చేసి a² + b² + 2ab, లేదంటే a - b² నుంచి a+4ab చేసినా కూడా మనకు ఈ వాల్యూ వస్తుంది. సో అలాగే a - b² ఫార్ములా అని a² + b² డైరెక్ట్ ఏలో కనుక్కోవాలని. అండ్ నెక్స్ట్ a² - b² ఇంతకుముందు చెప్పాను కదా, a + b ఇంటూ a - b అని. నెక్స్ట్ a+b³ ఫార్ములా, నెక్స్ట్ a - b³ ఫార్ములా. అండ్ సో ఇలాగ మీకు ఈ ఫార్ములాస్ అన్ని ఇక్కడ ప్రొవైడ్ చేశాను. నెక్స్ట్ వన్ ఇక్కడ కొన్ని రూట్ వాల్యూస్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. √3 వాల్యూ ఒకటి, ఇవన్నీ మీకు నోటెడ్ ఉండాలి ఫ్రెండ్స్. √3 అంటే డైరెక్ట్గా మీరు 1.732 అని చెప్పాలి. √5 అంటే 2.236 అని చెప్పాలి. ఓకేనా, √6 అంటే 2.449 అని చెప్పాలి. ఓకేనా, దాదాపు అయితే మీ క్వశ్చన్లో ఇస్తారు, గుర్తుపెట్టుకుంటే మరీ మంచిది. √7 వాల్యూ వచ్చేసి 2.647 అని చెప్పాలి. ఓకేనా, √10 వాల్యూ, √8 వాల్యూ. సో ఇలా అన్నీ కూడా ఇంపార్టెంట్, ఏది కూడా బదులు ఫ్రెండ్స్. ఓకేనా, ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్లో అంటే ప్రజెంట్ ఇప్పుడు ఉన్న కాంపిటీషన్ ప్రకారం మీరు
ఎంత ఎక్స్పర్ట్ లెవెల్లో ప్రిపేర్ అవుతే అంత మంచిది ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే. సో ఇక్కడ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ అంటే ఒక ఫ్రాక్షన్కి సంబంధించి ఎల్సిఎం ఎలా కనుక్కోవాలి అంటే న్యూమరేటర్ యొక్క ఎల్సిఎం అడిగితే ఎల్సిఎం చేయాలి, దాన్ని డినామినేటర్లో హెచ్సిఎఫ్ చేయాలి. హెచ్సిఎఫ్ ఆఫ్ పి ఫ్రాక్షన్ అడిగితే న్యూమరేటర్ ఎప్పుడైనా హెచ్సిఎఫ్ చేయాలి, డినామినేటర్ని ఎల్సిఎం చేయాలి. అంటే ఏది అడిగితే మనకు న్యూమరేటర్ని దాన్ని చేయాలి, మిగతా హెచ్సిఎఫ్ని కింద చేయాలి. ఇక్కడ హెచ్సిఎఫ్ అడిగారు కాబట్టి న్యూమరేటర్ని ఎప్పుడైనా హెచ్సిఎఫ్ చేయాలి, కింద మిగతాది ఎల్సిఎం కాబట్టి ఎల్సిఎం చేయాలి. ఓకేనా? అండ్ ఇంకొక ఇంపార్టెంట్ ఫార్ములా వచ్చేసి ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈక్వల్ టు ఫస్ట్ నెంబర్ ఇంటూ సెకండ్ నెంబర్. ఇది మీకు అర్థమెటిక్కి సంబంధించిన ప్రీవియస్ వీడియోలో కూడా నేను ఫస్ట్ ఫార్ములా చెప్పాను. సో ఎవరైనా చూడనట్లయితే అర్థమెటిక్కి సంబంధించిన కంప్లీట్ వాల్యూస్ అంటే కంప్లీట్ ఫార్ములాస్ వీడియో అది కూడా ఉంటుంది ఛానల్లో, వెళ్ళి చూడండి. ఓకేనా? సో ఈ 2 వీడియోస్ కనుక చూస్తే మీరు ఆల్మోస్ట్ టోటల్ కంప్లీట్ అర్థమెటిక్ అండ్ అడ్వాన్స్ కంప్లీట్ అయినట్టే ఫ్రెండ్స్. ఓకేనా? సో మీకు ఇప్పుడు ఎక్కువ టైం లేదు కాబట్టి నేను ఇలా కవర్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఓకేనా? సో నచ్చినట్లయితే లైక్ చేయండి. సో ఊరికే కూడా లైక్ చేయడానికి నాకు కూడా ఇష్టం ఉండదు ఫ్రెండ్స్. సో కాబట్టి ఓకే. x/y అంటే రేషియో మనం ఎలా రాస్తాము ఫ్రాక్షన్లో x/y. x/y అంటే 2:3, y/z అంటే 5:8. సో దీన్ని డైరెక్ట్గా x/z ఎలా రాయాలి? x/y ఇంటూ y/z. మనము 2 ఫ్రాక్షన్స్ని ఇంటూ చేస్తే మనకు ఏమొస్తుంది? ఫైనల్ వాల్యూ x వాల్యూ z వాల్యూ వస్తుంది 5/12 అని. నెక్స్ట్ మిడ్ ప్రపోర్షన్ అంటే మనము ఎప్పుడైనా √xy అంటే మనకు మిడ్ ప్రపోర్షన్ వస్తుంది. థర్డ్ ప్రపోర్షన్ అంటే ఏం చేయాలి? సెకండ్ వాల్యూని స్క్వేర్ చేసి బై ఫస్ట్ వాల్యూ చేస్తే మనకు థర్డ్ ప్రపోర్షన్ వస్తుంది. రివర్స్ ఆఫ్ xy అంటే రివర్స్ ఆఫ్ xy అంటే 1/x ఈజ్ టు 1/y అంటే ఏమవుతుంది? ఫ్రాక్షన్ అనేది చేంజ్ అవుతుంది, y/x అవుతుంది రేషియో. నెక్స్ట్ ఇక్కడ చూడండి. సో ఇక్కడ మీకు కొన్ని నేను స్క్వేర్ వాల్యూస్ ఇవ్వడం జరిగింది. సో మీకు స్క్వేర్స్ అండ్ క్యూబ్స్ అనేవి ఖచ్చితంగా మినిమం స్క్వేర్స్ క్యూబ్స్ వచ్చేసి 30 వరకు గుర్తుండాలి ఫ్రెండ్స్. ఓకేనా? మరి మీరు ఇక్కడ 60 వరకు ఎందుకు చెప్పారంటే చూడండి, నేను ఎందుకు చెప్పాను అనేది కూడా రీజన్ చెప్తాను. నేను ఇక్కడ చూడండి, ఈ 31 to 40 అనేవి మీరు కొంచెం కష్టపడి నేర్చుకున్నట్లయితే ఈ 41 to 50, 51 to 60 అనేది చాలా ఈజీ ఫ్రెండ్స్. సో ఎలా ఈజీ అనేది ఇప్పుడు నేను చెప్తాను చూడండి. సో ఇక్కడ చూడండి, మనకి 4 స్క్వేర్ అనేది 16 కదా, అంటే 16తో స్టార్ట్ అవుతుంది. 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25 వరకు వచ్చింది. 5 స్క్వేర్ కాబట్టి 25 వస్తుంది, 25 వరకు. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఇలా రివర్స్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. మళ్ళీ 0, 0, 0, 1, 0, 4 అంటే 1 స్క్వేర్, 2 స్క్వేర్, 3 స్క్వేర్, 4 స్క్వేర్, 5 స్క్వేర్, 6 స్క్వేర్, 7 స్క్వేర్, 8 స్క్వేర్, 9 స్క్వేర్. అంటే ఇక్కడ ఏమవుతుంది? ఒక రంగా మనకు 11 టేబుల్ మనం ఎలా గుర్తుపెట్టుకున్నాం చిన్నప్పుడు. సో అలానే మీకు ఇక్కడ 41 to 50 వరకు స్క్వేర్స్ అనేవి చాలా ఈజీగా గుర్తుండిపోతాయి. తర్వాత మళ్ళీ 51 to 60 చూడండి ఎలా వస్తుందో. 55, సో ఇక్కడ మనకు 25 ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి ఇక్కడ మనకు 26తో స్టార్ట్ అవుతుంది. చూడండి 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35. మళ్ళీ ఇక్కడ మళ్ళీ కింద నుంచి స్టార్ట్. సో ఇక్కడ ఈసారి పై నుంచి స్టార్ట్. ఓకేనా? 1, 2 స్క్వేర్, 3 స్క్వేర్, 4 స్క్వేర్, 5 స్క్వేర్, 6 స్క్వేర్, 7 స్క్వేర్, 8 స్క్వేర్, 9 స్క్వేర్. ఇది 9 స్క్వేర్, తర్వాత 0, 0. సో చూడండి 41 to 60 వరకు స్క్వేర్స్ అనేది మీకు ఇప్పుడే ఆటోమేటిక్గా గుర్తుండిపోయాయి, అంతే కదా. సో ఇదే వీడియోలో మీకు 41 to 60 వరకు స్క్వేర్స్ అయితే వచ్చేసాయి, అంతే కదా. సో ఇలా మీకు నేను ప్రతిదీ కూడా మీకు ఎలా ఈజీగా ఉంటుంది అనేది నేను చెప్తాను ఫ్రెండ్స్. సో అదే మన పర్ఫెక్ట్ స్ట్రాటజీ యొక్క ఉద్దేశం కూడా. ఓకేనా? నెక్స్ట్ వన్, x+1/x = 1 ఇస్తే నేను ఇంతకుముందు చెప్పాను కదా. సో ఇది రిపీట్ అయ్యాయి. x³ అనేది -1 తీసుకోవాలి. x+1/x అనేది √3 ఇస్తే క్వశ్చన్లో x⁴ అనేది -1 తీసుకోవాలి. నెక్స్ట్ వన్, ఇక్కడ చూడండి, ఈ పవర్స్ ఎప్పుడైనా x⁴17 ఇవి సేమ్ ఉన్నట్లయితే మనకు ఇక్కడ ప్లస్ ఇచ్చి మైనస్ అడిగితే ఏం చేయాలి? ఫార్ములా అనేది √k² - 4 అవుతుంది. ఇక్కడ ప్లస్ ఉంటే ఏమవుతుంది? ఇక్కడ ప్లస్ వస్తుంది, మైనస్ ఉంటే మైనస్ వస్తుంది. ఓకేనా? ఓకే, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ వచ్చింది, మనకు మైనస్ కాబట్టి మైనస్ వస్తుంది. ఓకే ఓకే ఓకేనా? ఇప్పుడు మనము నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు ఏంటి, ఇక్కడ మీకు ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఇచ్చాను. సో స్కేల్ అండ్ ట్రయాంగిల్ ఇచ్చాను. సో ఇవి స్కేల్ అండ్ ట్రయాంగిల్లో మనకు ఏరియా ఎలా కనుక్కుంటాము మనము ఈ ఫార్ములాతో √s × s - a × s - b × s - cతో కనుక్కుంటాము. ఓకేనా? ఇండియస్ వచ్చేసి ∆/s. డెల్టా అంటే ట్రయాంగిల్ యొక్క ఏరియా ప్లస్ బై సెమీ పెరిమీటర్ అనమాట. సర్కమ్రేడియస్ ఆఫ్ స్కేల్ అండ్ ట్రయాంగిల్ ఎలా కనుక్కుంటాము? ABC/4 డెల్టా. నెక్స్ట్
ఇది సైన్ రూల్ ఇక్కడ ఇచ్చాను చూడండి. మీకు అప్పుడప్పుడు టీటా అంటే ఇక్కడ వాల్యూస్ ఇస్తారు టీటా అని ట్రయాంగిల్లో. అప్పుడు మీరు ఎలా కనుక్కోవాలంటే A/sin A = B/sin B = C/sin C = 2R. మళ్ళీ R అంటే ఏంటి? సర్కమ్ రేడియస్. ఓకేనా? సో ఇదనమాట. నెక్స్ట్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. సో దీనిలో ఎలా ఉంటుందంటే చూడండి, మనకు R = A/√3 అవుతుంది, క్యాపిటల్ R. అంటే మనకు సర్కమ్ రేడియస్. ఇన్ రేడియస్ వచ్చేసి A/2R అవుతుంది, A/2√3 అవుతుంది. ఓకేనా? సో ఇవి రెండు గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. ఇంకా మీడియన్ అంటే మనకు ఎలా అవుతుంది, ఇక్కడ 2:1 రేషియోలో డివైడ్ చేస్తుంది కదా. సో అది ఇక్కడ ఇచ్చాను చూడండి. నెక్స్ట్ వన్, హైట్ ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ కనుక్కోవాలంటే ఫార్ములా ఏంటి ఫ్రెండ్స్? √3/2a. ఓకేనా? √3/2a. ఏరియా ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ వచ్చేసి ఏమవుతుంది? √3/4a². 3/4a². ఇది ఏరియా ఫార్ములా. హైట్ ఫార్ములా ఏమవుతుంది? h = √3/2a అవుతుంది. అప్పుడు దీని నుంచి మనము సైడ్ కూడా కనుక్కోవచ్చు. a ఏమవుతుంది? 2h/√3 అవుతుంది. సైడ్ ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ కనుక్కోవాలంటే ఈ ఫార్ములా. ఓకేనా? ఇది ఏరియా ఫార్ములా. సో ఇక్కడతో మనకు ఈక్విలేటరల్ ట్రయాంగిల్ కాన్సెప్ట్ అయిపోయింది. ఈ స్కేలర్ ట్రయాంగిల్ అయిపోయింది. ఇప్పుడు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాన్సెప్ట్ చూద్దాము. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మీకు ఇంతకుముందు చెప్పాను కదా. సో మనకు ఏమవుతుంది ఇక్కడ? ఇన్ రేడియస్ కనుక్కోవాలంటే బేస్ ప్లస్ పెరిమీటర్ -h/2. సర్కమ్ రేడియస్ అంటే డైరెక్ట్ మనకు ఇది హైపోటెన్యూస్ బై 2. ఓకేనా? అదనమాట. నెక్స్ట్, సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకు నేను ఆల్రెడీ ఇచ్చిన ఆల్జిబ్రా ఫార్ములాసే ఇక్కడ మళ్ళీ రిపీట్. సో మెన్సురేషన్ ఫార్ములాస్ మళ్ళీ రిపీట్ అయ్యాయి. ఓకేనా? సో ఆల్జిబ్రా ఫార్ములాస్, ఓకేనా, సారీ, ఆల్జిబ్రా ఫార్ములాస్ మళ్ళీ రిపీట్ అయ్యాయి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే x + 1/x 2 అయితే x అనేది కంపల్సరీ ఎప్పుడైనా 1 అవుతుంది. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. మళ్ళీ x + 1/x = 1 అవుతే x³ అనేది -1 అవుతుంది. సో ఇది అయిపోయింది. సో ఇంకొకటి, x + 1/x - 2 అయితే ఏమవుతుంది? x అనేది వాల్యూ ఆల్వేస్ -1 అవుతుంది. మళ్ళీ నెక్స్ట్, సో ఇది కూడా అయిపోయింది. సో మోస్ట్ ఆఫ్ దెమ్ ఆల్ రిపీటెడ్ ఫ్రెండ్స్. ఓకేనా? సో మీకు మళ్ళీ ఈ వీడియోలోనే ఆల్మోస్ట్ కంప్లీట్ రివిజన్ కూడా అయిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ వన్, సో a + b + c² ఫార్ములా వచ్చేసి a² + b² + c² + 2 ఆఫ్ ab + bc + ca. ఓకేనా? అదనమాట. నెక్స్ట్ వన్, సో ఇక్కడ మనము ప్యారలల్ లైన్స్ కాన్సెప్ట్ కనుక చూసినట్లయితే మనకు 2 ప్యారలల్ లైన్స్ని ఒక ట్రాన్స్వర్సల్ అనేది కట్ చేస్తుంది కదా. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకు డిఫరెంట్ యాంగిల్స్ అనేవి ఫామ్ అవుతుంటాయి. సో ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ అని, ఆల్టర్నేట్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ అని, కరస్పాండింగ్ యాంగిల్స్ అని, సో ఇలా అన్నీ ఫామ్ అవుతుంటాయి, అంతే కదా. సో చూడండి, మనకు ఈ 1 2 3 4 1 2 5 6 7 8 అని 8 యాంగిల్స్ అనగా మనకు ప్యారల్ లైన్స్లో ఫామ్ అవుతాయి. యాంగిల్ 1 = యాంగిల్ 5 అవుతుంది, యాంగిల్ 2 = 6 అవుతుంది, 4 = 8 అవుతుంది, 3 = 7 అవుతుంది, అలాగే 3 = 5 అవుతుంది, 2 = 8 అవుతుంది, 1 = 7 అవుతుంది, 4 = 6 అవుతుంది. ఓకేనా? ఇవి ఎక్స్టీరియర్ యాంగిల్స్ అన్నమాట. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే θ1 + θ2 = 90 degrees. ఎప్పుడు కాంప్లిమెంటరీ అన్నప్పుడు, అంటే యాంగిల్స్ ఆర్ కాంప్లిమెంటరీ అయినప్పుడు కంపల్సరీ θ1 + θ2 90 degrees అని గుర్తుపెట్టుకోండి. కాంప్లిమెంటరీ అనగానే సమ్ ఆఫ్ ద యాంగిల్స్ 90 degrees అని గుర్తుకు రావాలి. సప్లిమెంటరీ అని ఎప్పుడైతే అంటామో మనము అప్పుడే సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఆర్ ఈక్వల్ టు 180 degrees అని గుర్తుపెట్టుకోండి. సో ఇది మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారు అనేది మీ ఇష్టం. కాంప్లిమెంటరీ అంటే 90, సప్లిమెంటరీ అంటే 180. ఓకేనా? ఓకే. నెక్స్ట్ కాన్సెప్ట్, సో ఇక్కడ చూడండి, సో ఇలా మీకు సిమిలర్ ట్రయాంగిల్స్ కాన్సెప్ట్ అనమాట ఇది. సో ఇక్కడ ఒక లైన్ అనేది 2 డిఫరెంట్ ట్రయాంగిల్స్గా ఫామ్ అవుతుంటుంది. ఒకటి వచ్చేసి ADE ట్రయాంగిల్ ఒకటైతే, పెద్ద ట్రయాంగిల్ వచ్చేసి ABC. సో ఇవి రెండు కంపేర్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకు 3 వాల్యూస్ ఇచ్చి 4th వాల్యూ కనుక్కోమంటారు. అంటే AB ఇచ్చి AE ఒకటి కనుక్కోమంటారు అనుకోండి, AC కూడా ఇస్తారు. సో అప్పుడు మీరు ఇలా దీన్ని కంపేర్ చేయాలన్నమాట, చిన్న ట్రయాంగిల్ని పెద్ద ట్రయాంగిల్తో. అలా చేస్తే మీకు వాల్యూస్ వస్తాయి. ఈ DE అనేది ఏమవుతుంది? ప్యారల్ అవుతుంది దేనికి? BCకి. ఓకేనా? సో ఇది కాన్సెప్ట్. నెక్స్ట్ ఈ కాన్సెప్ట్ మనం ఆల్రెడీ ఇంతకుముందు చూసాము. సో ఇప్పుడు నేను చెప్పిన ప్యారలల్ లైన్స్ కాన్సెప్ట్ సిమిలర్ ట్రయాంగిల్స్ ఇదే ఫ్రెండ్స్. ఓకేనా? నెక్స్ట్ ఇంకా సిమిలర్ ట్రయాంగిల్స్, ఒక 2 ట్రయాంగిల్స్ డిఫరెంట్ ట్రయాంగిల్స్ ఇచ్చి వాటిని కనుక్కోమంటే ఏమవుతుందంటే రేషియో ఆఫ్ ఏరియాస్ ఆఫ్ 2 ట్రయాంగిల్స్ ఈక్వల్ టు స్క్వేర్ ఆఫ్ ద సైడ్స్ అవుతుంది. ఓకేనా? అంటే ఇక్కడ AB తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ కూడా కంపల్సరీ DA తీసుకోవాలి బై DE, AB/DE తీసుకోవాలి. లేదంటే ఇక్కడ BC తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఇక్కడ ఏమవుతుంది? EF వస్తుంది.
సో అలాగనమాట. ఇక్కడ ఇటు సైడ్ తీసుకుంటే మనము ఈ ట్రయాంగిల్లో ఇంకో ట్రయాంగిల్లో కూడా అలాంటి సైడే తీసుకోవాలి. సపోజ్ ఇక్కడ ఏసీ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ ఏం చేయాలి, ఇక్కడ మనము ఇక్కడ కూడా డిఎఫ్ తీసుకోవాలి. సో అలాగనమాట. ఓకేనా. సో ఫ్రెండ్స్ అర్థమవుతుంది అనుకుంటున్నాను, మీకు వీలైనంత వరకు అర్థమయ్యే విధంగా ఉండడానికి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకేనా. ఓకే, పెరిమీటర్ అన్నారు అనుకోండి, పెరిమీటర్ అన్నప్పుడు ఏం చేయాలి, ఇంకా ఇలాంటి స్క్వేర్స్ ఏం తీసుకోకూడదు, జస్ట్ నార్మల్ సైడ్సే తీసుకోవాలి. ఓకేనా. ఏరియా అని కాన్సెప్ట్ వచ్చినప్పుడు ఈ స్క్వేర్ అనేది వస్తుంది, ఏరియా రాకపోతే స్క్వేర్ రాదు, పెరిమీటర్ వస్తే జస్ట్ సైడ్స్ మాత్రమే వస్తాయి. ఓకేనా. సో ఇది నెక్స్ట్. ఇప్పుడు మీడియన్స్ కాన్సెప్ట్ చూద్దాము. ఒక ట్రయాంగిల్లో ఏబిసిలో మనకు బిఈ ఒకటి, సిఎఫ్ ఒకటి అండ్ ఏడి ఒకటి, ఇలా 3 మీడియన్స్ అనేవి ఒక దగ్గర ఇంటర్సెక్ట్ అయినప్పుడు మనకు యాంగిల్ అంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి ఏమవుతుందంటే 4/3 ఆఫ్ మీడియన్ ఆఫ్ ఏడి ఒకటి, బిఈ ఒకటి, సిఎఫ్ అవుతుంది. ఓకేనా. అది ఇంకా ఈ ట్రిప్లెట్ వాల్యూస్ మీకు అర్థమెటిక్ ప్రీవియస్ ఆల్ అర్థమెటిక్ ఫార్ములాస్ వీడియోలో చెప్పాను. సో మళ్ళీ ఇక్కడ ఒకసారి నేను మెన్షన్ చేశాను. ఓకేనా. నెక్స్ట్ సర్కిల్ చూడండి. సో ఇలా ఇచ్చినప్పుడు మనకు ఏమవుతుంది, ఇది టీటా అయితే ఇది 2θ అవుతుంది. అండ్ ఒక కార్డ్ నుంచి ఫామ్ అయిన 2 ట్రయాంగిల్స్ ఒక సర్కిల్ ఆల్వేస్ ఈక్వల్గా ఉంటాయి. ఇది టీటా అయితే ఇది కూడా టీటా అవుతుంది. నెక్స్ట్ ఒక సర్కిల్లో మనకు ఫామ్ అయిన ఒక సెమీ సర్కిల్లో ఫామ్ అయిన ట్రయాంగిల్ ఆల్వేస్ మనకు 90 degrees ఫామ్ చేస్తుంది అట్ ద పాయింట్ ఆఫ్ మీటింగ్. ఎక్కడైతే సర్కిల్ టచ్ అవుతుందో అక్కడ 90 degrees ఫామ్ అవుతుంది సెమీ సర్కిల్లో, అంటే ఒక సైడ్లో మాత్రమే. అంటే ఇప్పుడు డయామీటర్కి ఇటు సైడ్ కావచ్చు, ఇటు సైడ్ కావచ్చు. సో సపోజ్ చూడండి, సో ఇలా ఒక ట్రయాంగిల్ ఫామ్ చేశాను అనుకోండి, ఇది కూడా 90 degrees ఉంటుంది. సో అది నా ఉద్దేశం. ఓకేనా. నెక్స్ట్ వన్. సో ఈ కాన్సెప్ట్ చెప్పాను కదా, ఏపీ బీపీ సిపి డిపి, ఇది ఒకటి. సో మళ్ళీ ఇది కూడా చెప్పాను. సో మీకు మ్యాక్సిమం ఫ్రెండ్స్ నేను అన్నీ కూడా ఫార్ములాస్ చెప్పి వాటిని మళ్ళీ ఇక్కడ నేను మెన్షన్ చేయడానికి కారణం ఏంటంటే ఇవి చాలా ఇంపార్టెంట్ అండ్ అలాగే మీకు రివిజన్ కూడా ఇదే వీడియోలో అయిపోతుంది. ఓకేనా. అంటే వీటి ఇంపార్టెన్స్ అనేది అర్థం చేసుకోండి, ఎందుకు ఇంతగానో రిపీట్ చేశాను అనేది. నెక్స్ట్ ఏదైనా ఒక లైన్ సెంటర్ నుంచి ఒక కార్డ్ పైన మనము డ్రా చేస్తే అది ఈ సైడ్ని ఈ కార్డ్ని 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. అంటే ఏమవుతుంది, ఏసీ ఈక్వల్ టు బీసీ అవుతుంది, ఈ మధ్యలో సి ఉంది ఇక్కడ. నెక్స్ట్ వన్. మళ్ళీ ఏదైనా ఒక ట్యాంజెంట్ పైన ఒక సర్కిల్ సెంటర్ నుంచి మనం ఒక లైన్ని డ్రా చేస్తే అది ఏమవుతుంది, 90 degrees ఫామ్ చేస్తుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏదైనా ఒక సైడ్లీ క్వాడ్రిలేటరల్లో ఆపోజిట్ యాంగిల్స్ యొక్క సమ్ వచ్చేసి మనకు 180 degrees అవుతుంది ఆల్వేస్. నెక్స్ట్ ఏదైనా ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి 2 డిఫరెంట్ ట్యాంజెంట్స్ కనుక మనం సర్కిల్ పైన డ్రా చేస్తే అదేమవుతుంది, ఏబీ ఈక్వల్ టు 2 sides అనేవి ఈక్వల్గా ఉంటాయి, ఏబీ ఈక్వల్ టు బీసీ. నెక్స్ట్ ఆపోజిట్, ఇది ఎక్స్టీరియర్ యాంగిల్. చూడండి యాంగిల్ సిబి ఏమవుతుందంటే ఎప్పుడైనా మనకు ఆపోజిట్ ఇంటీరియర్ యాంగిల్కి ఈక్వల్గా ఉంటుంది. నెక్స్ట్ వన్. సో మీకు ఇలా ఒక ట్రయాంగిల్ ఇచ్చి లోపల సర్కిల్ ఉంది అండ్ మీకు ఇక్కడ 7 ఇస్తారు, ఇక్కడ 8 ఇస్తారు, ఇక్కడ 5 ఇస్తారు. సో మిగతా వాల్యూస్ మీరే కనుక్కోవాలి. సో ఎలా కనుక్కోవాలంటే అకార్డింగ్ టు దిస్ కాన్సెప్ట్ మీరు కనుక్కోవాలి. ఇక్కడ ఏమవుతుంది, ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి మనకు లైన్స్ గీస్తున్నాం కదా, సో ఇలా గీస్తున్నాం కదా, సో ఈ పాయింట్ నుంచి ఇలా గీస్తున్నాం కదా, అప్పుడు ఏమవుతుందని చెప్పాను, ఇది ఈక్వల్ అని చెప్పాను కదా. సో కాబట్టి ఇక్కడ 7 అయితే ఇక్కడ కూడా 7 అవుతుంది, ఇక్కడ 8 అయితే ఇక్కడ 8 అవుతుంది, ఇక్కడ 5 అయితే ఇక్కడ 5 అవుతుంది. సో దీనివల్ల మీకు ఏమవుతుంది, మీకు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అనేది వచ్చేస్తుంది, పెరిమీటర్ కూడా వచ్చేస్తుంది. ఓకేనా. ఓకే, ఎక్స్క్యూజ్ మీ ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ వన్. ఇక్కడ ఇంకొకటి చూడండి, మనకు ఒక సైక్లిక్ క్వాడ్రిలేటర్లో మనకు 4 sides ఇచ్చి మనకు ఒక సైడ్ అనేది మిస్ చేస్తారు, ఆ సైడ్ని కనుక్కోమంటారు. అప్పుడు ఏమవుతుంది, ఏబీ ప్లస్ ఈడీ ఈక్వల్ టు ఈడీ ప్లస్ బీసీ అవుతుంది. ఇది చెప్పాను నేను ఆల్రెడీ. అండ్ రాంబస్కి సంబంధించిన ఫార్ములా ఏమవుతుంది ఫ్రెండ్స్, ఏరియా ఆఫ్ రాంబస్ ఈక్వల్ టు ½ ఇంటూ ప్రోడక్ట్ ఆఫ్ డయాగోనల్స్, ½ ఇంటూ d1 d2. లేదంటే మీకు ఇది కూడా చాలా ఇంపార్టెంట్, 4a² ఈక్వల్ టు d1² ప్లస్ d2². ఓకేనా ఫ్రెండ్స్, ఈ ఫార్ములాస్ అన్నింటినీ కూడా జాగ్రత్తగా నోట్ చేసుకుంటూ ఉండండి. ఓకేనా, నోట్ చేసుకొని డైలీ రివైజ్ చేయండి. ఎందుకంటే మీకు అర్థమెటిక్కి సంబంధించి వెయిటేజ్ అనేది ప్రతి ఎగ్జామ్లో చూసుకున్నా కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అండ్ స్కోరింగ్ సబ్జెక్ట్ కాబట్టి మీకు మీరు ఎగ్జామ్లో ఎప్పుడైనా మీరు అటెంప్ట్ చేసినప్పుడు లాస్ట్ 30 minutes కానీ అలా సేవ్ చేసుకొని మీరు ఈ ఫార్ములాస్ గుర్తున్నట్లయితే మీరు చాలా ఈజీగా తొందరగా మీరు పేపర్ని సాల్వ్ చేయొచ్చు లాస్ట్ మూమెంట్లో. ఓకేనా. ఓకే, నెక్స్ట్ వన్.
సో నెక్స్ట్ ఇప్పుడు మెన్సురేషన్కి సంబంధించి 2D మనము డిస్కస్ చేయబోతున్నాము. సో ఫ్రెండ్స్ ఓకేనా, వీడియో కొంచెం లెంత్ అవుతుంది. సో మీకు లెంత్ అని ఎంత అవుతుంది అంత అవుతుందని మీరు నాకు తెలిసైతే మీరు పట్టించుకోరు, ఎందుకంటే ఇంత మంచి కంటెంట్ మీకు వస్తున్నా అంటే మీకు ఈ వీడియోలో దొరికినప్పుడు మీరు నాకు తెలిసి మీరు పూర్తి వీడియోని చూసి యూస్ఫుల్గా మీరు యూటిలైజ్ చేసుకుంటారని నేనైతే అనుకుంటున్నాను. ఓకేనా, ఓకే. సో చూడండి, ఇంకా మనం డిస్కస్ చేసేద్దాం ఫాస్ట్గా ఆల్మోస్ట్. సో అన్ని ఫార్ములాసే కాబట్టి అన్ని ఇంపార్టెంట్. చూడండి, 2Dకి 3Dకి మనకు మెయిన్గా ఉన్న డిఫరెన్స్ వచ్చేసి మనకు వాల్యూమ్ అనేది ఒకటి ఎక్స్ట్రా వస్తుంది దీనిలో. 3Dలో మనకు 2Dలో ఏమవుతుందో ఓన్లీ ఏరియా అండ్ పెరిమీటర్ మాత్రమే ఉంటాయి. ఓకేనా, అంటే ఇలా ట్రయాంగిల్ ఒకటి, రెక్టాంగిల్ ఒకటి, ఇలాగనమాట. నెక్స్ట్ 3Dలో ఏమవుతుంది, స్పియర్ అని, క్యూబాయిడ్ అని, క్యూబ్ అని, సిలిండర్ అని, కోన్ అని, హెమిస్పియర్ అని, సో ఇలాంటివన్నీ 3D ఆబ్జెక్ట్స్ వస్తాయి దీనిలో. మెన్సురేషన్ 3Dలో. ఓకేనా, అది. నెక్స్ట్ సో కాన్వెక్స్ యాంగిల్. సో కాన్వెక్స్ యాంగిల్ అంటే ఏంటంటే 180 కంటే తక్కువగా ఉంటే కాన్వెక్స్ అంటారు. కాన్కేవ్ పాలిగన్ అని దేని అంటారంటే 180 కంటే ఇంటర్నల్ యాంగిల్ ఎప్పుడైనా ఎక్కువగా ఉంటే, సో ఇది చూడండి, ఇది కాన్కేవ్, ఇది కాన్వెక్స్, అదనమాట. నెక్స్ట్ పెరిమీటర్ అంటే ఏంటి ఫ్రెండ్స్, ఏం లేదు, సింపుల్గా ఈ బౌండరీస్ ఉన్నాయి కదా, అంటే ఈ సరౌండింగ్స్ అన్నిటిని యాడ్ చేస్తే, అంటే ఈ సైడ్స్ అన్నిటిని యాడ్ చేస్తే మనకి ఏమవుతుంది, పెరిమీటర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ వన్, నంబర్ ఆఫ్ డయాగ్నల్స్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. మీకు సైడ్స్ ఇన్ వాల్యూ ఇచ్చేసి మీకు నంబర్ ఆఫ్ డయాగ్నల్స్ కనుక్కోమంటాడు. అప్పుడు ఏమవుతుంది, నంబర్ ఆఫ్ డయాగ్నల్స్ ఈక్వల్ టు n × n-3/2 ఫార్ములా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, సమ్ ఆఫ్ ఇంటర్నల్ యాంగిల్స్ ఆఫ్ పాలిగన్. సో ఇంటర్నల్ యాంగిల్స్ యొక్క సమ్ అనేది ఎంత అవుతుందంటే 2n - 4 × 90, లేదంటే మీరు n - 2 × 180 కూడా రాసుకోవచ్చు, ఇది కూడా కరెక్టే. ఓకేనా, సమ్ ఆఫ్ ఈచ్ అని ఎప్పుడైతే అడుగుతారో అప్పుడు బై n చేయాలి, బై nతో డివైడ్ చేయాలి. మళ్ళీ సమ్ ఆఫ్ ఎక్స్టర్నల్ యాంగిల్స్ వచ్చేసి 360 degrees అయితే సమ్ ఆఫ్ ఈచ్ ఎక్స్టీరియర్ యాంగిల్ వచ్చేసి మళ్ళీ సేమ్ దీన్ని కూడా nతో డివైడ్ చేసేస్తే ఈచ్ ఎక్స్టీరియర్ యాంగిల్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఏరియా ఆఫ్ రెగ్యులర్ పాలిగాన్. సో రెగ్యులర్ పాలిగాన్ యొక్క ఏరియా ఏంటంటే n/4 × a² × cot θ/n. సో cot π/n గుర్తుపెట్టుకోండి, యూజ్ అవుతుంది. ఇంకొకటి ఇక్కడ మీకు ఒక అర్థమెటిక్ ఫార్ములా వచ్చింది. సో చూడండి, వర్క్ ఈక్వల్ టు ఎఫిషియన్సీ ఇంటూ టైం. నెక్స్ట్ వన్, సో ఇది చెప్పాను ఆల్రెడీ, ఇన్ సెంటర్ అంటే 90 + θ/2 అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ వన్ చూడండి. సో ఇక్కడ మీకు సర్కిల్కి రిలేటెడ్ నేను ఇక్కడ ఇచ్చాను. యాంగిల్కి అనుకోవాలంటే ఆర్క్ బై రేడియస్ అవుతుంది. డయామీటర్ వచ్చేసి 2r అవుతుంది, ఏరియా πr², సర్కంఫరెన్స్ 2πr. స్క్వేర్ అంటే ఇంకా a² ఏరియా అవుతుంది, డయాగ్నల్ 2a అవుతుంది, పెరిమీటర్ 4a అవుతుంది. రాంగ్ డిస్కస్ చేసాము. రెక్టాంగిల్ వచ్చేసి ఏరియా l × b, పెరిమీటర్ వచ్చేసి 2 of l + b, డయాగ్నల్ వచ్చేసి √l² + b². క్వాడ్రాటర్ వచ్చేసి మనకు ½ ఇంటూ డయాగ్నల్ ఇంటూ h1 + h2, హైట్ 1 + హైట్ 2. నెక్స్ట్ వన్, సో ఇంకా ఇక్కడ అన్యులస్ అంటే ఇది ఒక రింగ్ లాగా ఉంటుంది అనమాట. ఓకేనా, సో ఇక్కడ ఏమవుతుంది, ఏరియా అనేది మనకు πr1² - πr2² అవుతుంది. నెక్స్ట్ వన్, ఇక్కడ ఇది యాన్యులస్ అంటే ఏంటంటే ఒక సైకిల్ టైర్ అనుకోండి. ఓకేనా, సైకిల్ టైర్. సో దీనికి సంబంధించిన క్వశ్చన్స్ కూడా చాలా అడుగుతున్నారు. సో దీనిలో డిస్టెన్స్ అంటే మనకి ఏమవుతుంది, స్పీడ్ ఇంటూ టైం. స్పీడ్ అంటే ఏమవుతుంది మనకు డిస్టెన్స్ బై టైం, కాబట్టి డిస్టెన్స్ అంటే n × 2πr అని గుర్తుపెట్టుకోండి. డిస్టెన్స్ అంటే n × 2πr అని గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ పారలోగ్రామ్ అంటే ఇంకా ఏరియా వచ్చేసి మనకు బేస్ ఇంటూ హైట్ అవుతుంది. దీనిలో మనకు ఆపోజిట్ యాంగిల్స్ వచ్చేసి సమ్ ఆఫ్ ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్ టు 180 degrees ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, నెక్స్ట్ వన్ ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ సోషల్ మీడియాలో ఎంత వీలైతే అంత ఎక్కువగా షేర్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరికి కూడా చాలా యూస్ఫుల్ వీడియో. చాలా అంటే చాలా యూస్ఫుల్ వీడియో, మీకు తెలుస్తున్న ఆల్రెడీ మీకు అర్థమవుతూనే ఉంది. ఓకేనా, నెక్స్ట్ వన్, సో పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ ద ఏరియా ఆఫ్ సర్కిల్ కనుక మనము రేడియస్లో ఇంక్రీజ్ అయినప్పుడు ఏరియా అనేది ఎంత ఇంక్రీజ్ అయిందని అడుగుతారు. అప్పుడు మీరు సక్సెసివ్ ఫార్ములా చెప్పాలి. సో సక్సెసివ్ అనేది మీకు ఆల్రెడీ ప్రీవియస్ నేను అర్థమెటిక్ ఫార్ములా వీడియోలో చెప్పాను. ఏంటి ఫ్రెండ్స్, మనకు x + y + xy/100. సో ఇలా చేస్తే మనకు సర్కిల్ అనేది ఎంత ఇంక్రీజ్ అయ్యింది, రేడియస్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల అనేది మీకు అర్థమవుతుంది. ఓకేనా, నెక్స్ట్ ఆక్టాగన్కి సంబంధించి ఏరియా తక్కువగా అడుగుతారు, గుర్తుపెట్టుకోండి, యూజ్ అవుతుంది. ఏమవుతుంది, ఏరియా ఈక్వల్ 2 × √2 + 1 × సైడ్ స్క్వేర్. నెక్స్ట్ ట్రెపిజియం అంటే ఇంకా ½ ఇంటూ హైట్ ఇంటూ మనకు 2 సైడ్స్ ప్యారలల్ సైడ్స్ యొక్క సమ్.
సో ఇంకా ట్రయాంగిల్ అంటే హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. నెక్స్ట్ హీరోస్ ఫార్ములా. నెక్స్ట్ టీటా కనుక ఇస్తే హాఫ్ ఇంటూ ఏ ఇంటూ బి అంటే 2 sides ఇంటూ సైన్ టీటా అవుతుంది. ఐసోసెలెన్స్ అంటే 2 sides సేమ్ ఉంటాయి కాబట్టి ఏబి ఒకటే కాబట్టి హాఫ్ ఇంటూ ఏ స్క్వేర్ ఇంటూ సైన్ టీటా అవుతుంది. ఈక్వలేటర్ ట్రయాంగిల్ అంటే ఇంకా √3/4a² అనేది మనకు ఏరియా అవుతుంది. అండ్ √3/2a అనేది హెచ్ అవుతుంది, హైట్ అవుతుంది. ఏ వచ్చేసి ఇదే ఫార్ములా నుంచి 2h/√3 అవుతుంది. లేదంటే మీకు ఓన్లీ హైట్స్ ఇచ్చేసి h1 h2 h3 అని 3 హైట్స్ ఇచ్చి ఏరియా కనుక్కోమంటే ఏమవుతుందంటే h1 + h2 + h3 2/√3 అవుతుంది, 3 హైట్స్ ఇస్తే. ఓకేనా, ఇది అదే ఈ ఫార్ములా. ఓకేనా. హెక్సాగన్ అంటే ఇంకేమవుతుంది, హెక్సాగన్ అంటే 6 ఈక్వలేటర్ ట్రయాంగిల్స్ కాబట్టి 6 × √3/4a² అంటే 3√3/2a² అవుతుంది. సో ఇక్కడ మీకు 3Dకి సంబంధించి ఫార్ములాస్ నేను మెన్షన్ చేశాను. మీకు అప్పుడప్పుడు ఈ క్వశ్చన్ కూడా ఇస్తారు చూడండి. మనకు వర్టీసెస్, ఎడ్జెస్, ఫేసెస్కి సంబంధించిన ఫార్ములా ఇది v - e + f = 2. ఓకేనా ఫ్రెండ్స్, నేను దాదాపు చాలా వరకు ఫార్ములాస్ అనేది కవర్ చేశాను. ఓకేనా, మీకు ఏది కూడా మిస్ అవ్వదు ఆల్మోస్ట్. క్యూబాయిడ్ అంటే మనకు టోటల్ సర్ఫేస్ ఏరియా వచ్చేసి 2 of LB + BH + LH. CH వచ్చి అంటే కర్వ్ సర్ఫేస్ ఏరియా వచ్చేసి 2h of L + B. డయాగ్నల్ వచ్చేసి √(L² + B² + h². వాల్యూమ్ వచ్చేసి L × B × h. ఓకేనా. నెక్స్ట్ క్యూబ్ చూద్దాం. ఇప్పుడు క్యూబ్ అంటే మనకు కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఏమవుతుంది, లాటరల్ సర్ఫేస్ ఏరియా ఏమవుతుంది. సో దీనికి కర్వ్ ఉండదు కాబట్టి లాటరల్ అంటారు క్యూబ్ని. ఓకేనా, ఏమవుతుంది 4a² అవుతుంది. TSA అంటే టోటల్ సర్ఫేస్ ఏరియా ఏమవుతుంది 6a² అవుతుంది. వాల్యూమ్ వచ్చేసి a³ అవుతుంది. అండ్ డయాగ్నల్ వచ్చేసి √3a అవుతుంది. నెక్స్ట్ స్పియర్ వాల్యూమ్ ఏంటి ఫ్రెండ్స్, 4/3πr³. TSA వచ్చేసి టోటల్ సర్ఫేస్ ఏరియా ఏమవుతుంది, ఈ 3ని తీసేయండి 4πr² అవుతుంది, 4πr² అవుతుంది. దీనికి క్యూబ్ వస్తుంది. వాల్యూమ్ అంటే ఎప్పుడైనా క్యూబ్ అని గుర్తుపెట్టుకోండి, క్యూబ్ వస్తుంది. హెమిస్పియర్ అంటే బై2 దీన్ని హాఫ్గా కట్ చేస్తే ఏమవుతుంది, హెమిస్పియర్ అవుతుంది. సో హాఫ్ కట్ చేసాం కాబట్టి 4/3πr³ వచ్చేసి మనకు 2/3πr³ అవుతుంది. CSA వచ్చేసి మనకు ఈ టాప్లో ఉన్న తీసుకోవాలని చెప్పాను కదా. సో టాప్లో 2πr² ఉంది, టోటల్ కాబట్టి ఇంకొక 1 యాడ్ చేయండి 3πr². నెక్స్ట్ వన్ సిలిండర్ కనుక చూసుకున్నట్లయితే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా CH వచ్చేసి 2πrh, TSA వచ్చేసి 2πr of r + h, వాల్యూమ్ వచ్చేసి πr²h. హాలో సిలిండర్ ఇంతకుముందు మనం చూసాం కదా. సో హాలో సిలిండర్ అంటే ఇలా ఉంటుంది. వాల్యూమ్ వచ్చేసి మనకు πr²h of h - πr²h, క్యాపిటల్ R క్యాప్ స్మాల్ r. నెక్స్ట్ కోన్ అంటే ఈ సిలిండర్ నుంచి ఫామ్ అయ్యేదే కోన్, ఏమవుతుంది 1/3πr²h అవుతుంది వాల్యూమ్. CSA వచ్చేసి πrl, TSA వచ్చేసి πr of r + l. పిరమిడ్ వచ్చేసి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా = ½ ఇంటూ బేస్ పెరిమీటర్. అంటే బేస్ ఏదైతే ఫామ్ అయిందో అది పెంటగాన్ అయితే పెంటగాన్, ట్రయాంగిల్ అయితే ట్రయాంగిల్, దాని యొక్క పెరిమీటర్ ఇంటూ ఎల్ అంటే స్లాంట్ హైట్. స్లాంట్ హైట్ ఫామ్లో వచ్చేసి L = √h² + r². TSA వచ్చేసి మనకు చూడండి ఇక్కడ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. TSA అంటే ఏమని చెప్పాను, టోటల్ అని చెప్పాను. టోటల్ అంటే ఏమవుతుంది, ఇది కూడా వచ్చేస్తుంది, కర్వ్డ్ సర్ఫేస్ కూడా వస్తుంది, కర్వ్డ్ వస్తుంది, మళ్ళీ కింద బేస్ వస్తుంది. చూడండి CA అంటే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ప్లస్ ఏరియా ఆఫ్ ద బేస్ ఏమవుతుంది 1/3 ఇంటూ ఏరియా ఆఫ్ ద బేస్ ఇంటూ హైట్ అవుతుంది. దీనికి ఒక హైట్ ఉంటుంది కదా పిరమిడ్ అన్నప్పుడు, మరి అది కూడా పెట్టాలి కదా. సో అదనమాట. నెక్స్ట్ ప్రిజం అంటే ఏమవుతుందంటే ఈ బేస్ ఉంది కదా, బేస్ ఏముంది ట్రయాంగిల్ ఉంది, అంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఇంటూ హైట్ ఉంది కాబట్టి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఇంటూ హైట్. సో ఏరియా ఆఫ్ బేస్ ఇంటూ హైట్ అనమాట ఓవరాల్గా మనకు వాల్యూమ్ ఆఫ్ ప్రిజం అంటే. నెక్స్ట్ వన్, సో ఈ వాల్యూస్ కూడా మీకు చెప్పనేది చాలా ఇంపార్టెంట్ మన సర్కిల్కి సంబంధించని. సో ఆర్ వాల్యూ రేడియస్ 7 అయితే మనకు ఏరియా అనేది 154 అని డైరెక్ట్గా గుర్తుండాలి. సర్కంఫరెన్స్ అనేది 44 సెంటీమీటర్స్ అని డైరెక్ట్గా ఆటోమేటిక్గా గుర్తుండాలి. అప్పుడే మీకు ఎగ్జామ్లో టైం అనేది సేవ్ అవుతుంది. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. ఓకేనా. సో ఈ వాల్యూస్ అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్, నోట్ చేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ట్రిగ్నోమెట్రీ చూద్దాము. ఇప్పుడు ఫుల్ ఫ్లెజ్డ్ ట్రిగ్నోమెట్రీ మనము డిస్కస్ చేసినట్లయితే సో చూడండి ఇక్కడ మీకు 4 డిఫరెంట్ క్వాడ్రంట్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ క్వాడ్రంట్, సెకండ్ క్వాడ్రంట్, థర్డ్ క్వాడ్రంట్, ఫోర్త్ క్వాడ్రంట్. దీనిలో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 90 degrees, 180 degrees, 270 degrees, 360 degrees అంటే 0 degrees. ఓకేనా. చూడండి ఇక్కడ మనకు వాల్యూస్ అనేవి ఎప్పుడు పాజిటివ్గా ఉంటాయి. ఆల్ సిల్వర్ టీ కప్స్. సో ఇవి మీ అందరికీ ఆల్మోస్ట్గా తెలిసే ఉంటుంది. సో చూడండి ఆల్ అంటే అన్ని పాజిటివ్గా ఉంటాయి ఫస్ట్ క్వాడ్రంట్. సెకండ్ క్వాడ్రంట్లో సైన్ అండ్ కోసెక్ మాత్రమే పాజిటివ్గా ఉంటుంది. థర్డ్ క్వాడ్రంట్లో టాన్ అండ్ కాట్ మాత్రమే పాజిటివ్ ఉంటుంది. ఫోర్త్ క్వాడ్రంట్లో కాస్ అండ్ సెక్ మాత్రమే పాజిటివ్గా ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ ఎప్పుడైనా మీకు ఒక ప్రాబ్లం ఇచ్చినట్లయితే మీరు వెంటనే ఏం చేయాలంటే ఇలా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ డ్రా చేసుకున్నట్లయితే మీకు టీటా అనేది చాలా ఈజీ వాల్యూస్ వస్తాయి.
సైన్ థీటా అంటే పర్పెండిక్యులర్ బై హైపోటెన్యూస్, కాస్ థీటా అంటే బేస్ బై హైపోటెన్యూస్, టాన్ థీటా అంటే పర్పెండిక్యులర్ బై బేస్. ఓకేనా, పర్పెండిక్యులర్ అంటే ఈ ఆపోజిట్ అనమాట. ఇది హైపోటెన్యూస్, ఇది బేస్. సో దీనిలో మనకి హైపోటెన్యూస్ స్క్వేర్ అంటే మనకి ఇంకా ఆల్మోస్ట్ అందరూ తెలిసే ఉంటుంది. హెచ్ స్క్వేర్ ఈక్వల్ టు పీ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్, పర్పెండిక్యులర్ స్క్వేర్ ప్లస్ బేస్ స్క్వేర్. ఇక్కడ కొన్ని ట్రిగ్నోమెట్రికల్ ఐడెంటిటీస్ ఉన్నాయి, ఇవి ఇంపార్టెంట్ చూడండి. సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1, కొసెకండ్ స్క్వేర్ థీటా మైనస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1, సెక్ స్క్వేర్ థీటా మైనస్ సాన్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1. ఇక్కడ వరకు ఇవి స్క్వేర్స్. నార్మల్గా సైన్ థీటాకి ఆపోజిట్ 1 కాసెక్ థీటా కాబట్టి ఇవి రెండు ఇంటూ చేస్తే 1 వస్తుంది, కోస్ సెక్ చేస్తే ఇంటూ చేస్తే -1 వస్తుంది, టాన్ ఇంటూ కాట్ చేస్తే 1 వస్తుంది. ఎందుకంటే ఇవి రెండు ఒకటికొకటి ఇన్వర్స్ కాబట్టి. ఓకేనా, నెక్స్ట్ వన్. ఇక్కడ మీకు 0, 30, 45, 60, 90 డిగ్రీస్కి సంబంధించి ట్రిగ్నోమెట్రికల్ వాల్యూస్ ఇచ్చాను. ఈ టేబుల్ కూడా గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. ఓకేనా, ఈ టేబుల్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా, నెక్స్ట్ వన్. సో మనకు ఇప్పుడు ఈ క్వాడ్రంట్ చెప్పాను కదా, 4 క్వాడ్రంట్స్. సో దానిపైన బేస్ అయ్యి ఈ వాల్యూస్ అనేది వస్తాయి. ఎలా వస్తాయంటే చూడండి, 0, 180, 360 ఉన్నప్పుడు సైన్ అనేది సైనే అవుతుంది, కాస్ అనేది కాస్ అవుతుంది, ట్యాన్ అనేది ట్యాన్ అవుతుంది. 90 and 270 ఎప్పుడైతే వస్తుందో, అంటే ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ మీకు అర్థం అవ్వాలంటే సైన్ ఆఫ్ 90 ప్లస్ థీటా, ఇలా 90 అనేది ఎప్పుడైతే వస్తుందో అప్పుడు సైన్ కాస్త కాస్ చేంజ్ అవుతుంది, ట్యాన్ కాస్త కాట్ అవుతుంది, సెక్ కాస్త కోసెక్ అవుతుంది. ఓకేనా, అది నెక్స్ట్. ఒకవేళ సైన్ 180 అని వస్తే ఈ 180లు 0లు 360 వస్తే సైన్ సైనే ఉంటుంది, ట్యాన్ ట్యానే ఉంటుంది, కాస్ కాసే ఉంటుంది. ఓకేనా, అది నెక్స్ట్. ఇవి కొన్ని స్టాండర్డ్ ఫార్ములాస్ చూడండి. సైన్ థీటా బై 1 మైనస్ కాస్ థీటా అని ఎప్పుడు ఇచ్చినా కూడా మీకు ఆన్సర్ అనేది 1 ప్లస్ కాస్ థీటా బై సైన్ థీటా అవుతుంది. అదే మీకు కాస్ థీటా బై 1 ప్లస్ సైన్ థీటా ఇస్తే 1 మైనస్ సైన్ థీటా బై కాస్ థీటా అవుతుంది ఆన్సర్. ఇంకొకటి సైన్ ఆఫ్ మైనస్ థీటా అంటే మైనస్ సైన్ థీటా అవుతుంది, గుర్తుపెట్టుకోండి. కాస్ ఆఫ్ మైనస్ థీటా అంటే కాస్ మైనస్ని మింగేస్తుంది కాబట్టి ఏమవుతుంది, కాస్ థీటానే అవుతుంది. ట్యాన్ ఆఫ్ మైనస్ థీటా అంటే మళ్ళీ మైనస్ అనేది బయటకు వస్తుంది, అంటే సైన్కి ట్యాన్కి మాత్రమే మైనస్ వస్తుంది. కాస్ ఏం చేస్తుంది, కాస్ అనేది కాస్ థీటా అవుతుంది నార్మల్గా. ఓకేనా, చూడండి ఇక్కడ మీకు ఎగ్జాంపుల్స్ ఇచ్చాను, అర్థమవుతుంది. సైన్ ఆఫ్ 90 వచ్చింది కాబట్టి కాస్ట్లో చేంజ్ అయింది. మళ్ళీ ఇది ఒకటి చూసుకోవాలి మీరు, 90 or 270 అనేది ఒకటి చూసుకోవాలి. అండ్ అలాగే మీరు ఏ క్వాడ్రంట్లో వస్తుంది అనేది కూడా చూసుకోవాలి. ఇవి రెండు కనుక మీరు చూసుకుంటే మీకు ఇలా ఈ వాల్యూస్ అయితే వచ్చేస్తాయి ఆన్సర్స్. ఓకేనా, ఇవి ఇంపార్టెంట్ కాన్సెప్ట్. నెక్స్ట్ ఇంకోటి చూడండి, మీకు రీసెంట్గా ట్రెండింగ్ క్వశ్చన్స్ వచ్చేసి మనకు సెక్ థీటా ప్లస్ టాన్ థీటా అనేది ఒక వాల్యూ ఇస్తారు, ఇది కనుక్కోమంటారు. సెక్ థీటా మైనస్ టాన్ థీటా కనుక్కోమంటారు. అంటే ఎప్పుడైనా ఇలా ఇచ్చినప్పుడు ఈ వాల్యూకి 1/, అంటే ఇన్వర్సే అనేది ఈ ఆన్సర్ అవుతుంది. అంటే సపోజ్ ఇక్కడ 9 ఇచ్చారనుకోండి, ఇక్కడ 1/9 అవుతుంది ఆన్సర్. సో అలా అన్నమాట. నెక్స్ట్ కోసెకండ్ కాట్ కూడా అలా ఉంటుంది. కోసెకండ్ మైనస్ ప్లస్ కాస్ థీటా ఇచ్చి కోసెకండ్ మైనస్ కాస్ థీటా అడిగితే ఏమవుతుంది, 1/n అవుతుంది, అదనమాట. ఓకేనా, నెక్స్ట్. సో చూడండి, ఏ సైన్ థీటా ప్లస్ బీ కాస్ థీటా ఈక్వల్ టు సి అని ఇచ్చారనుకోండి, బీ సైన్ థీటా మైనస్ ఏ కాస్ థీటా అడిగినప్పుడు ఈ ఫార్ములా అవుతుంది. ఏమవుతుంది, +/- (√a² + b² - c² అనేది ఇది అవుతుంది అనమాట. ఓకేనా, ఇది డైరెక్ట్ ఫార్ములా, గుర్తుపెట్టుకోండి, ఆన్సర్ వస్తుంది డైరెక్ట్గా. అండ్ ఇంకొకటి ఇంపార్టెంట్ కాన్సెప్ట్ చూడండి, అన్నీ కూడా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, నేను ప్రతిసారి చెప్పాల్సిన పని లేదు, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. సో చూడండి, సైన్ θ1 = కాస్ θ2 ఎప్పుడు అవుతుందంటే, ఈ సైన్ θ1 + θ2 అనేది 90 degrees అయినప్పుడు మాత్రమే ఇవి రెండు ఈక్వల్ అవుతాయి. సైన్ θ1 కాస్ θ2, θ1 θ2 గుర్తుపెట్టుకోండి, జాగ్రత్తగా చూడండి. θ1 వేరే, θ2 వేరే, రెండు వాల్యూస్ వేరే, కానీ ఇవి రెండు యాడ్ అయినప్పుడు 190 అయితే అప్పుడు ఏమవుతుంది, ఈ కండిషన్ అనేది సాటిస్ఫై అవుతుంది అనమాట. అట్లా సైన్ ఈక్వల్ టు కాస్ అని. నెక్స్ట్ sin² a + sin² b 1 అవుతుంది ఎప్పుడు, θ అంటే a + b అనేది 90 అయినప్పుడు. cos² a + cos² b 1 అవుతుంది ఎప్పుడు, a + b అనేది 90 అయినప్పుడు. మళ్ళీ tan θ1 × tan θ2 = 1 అవుతుంది ఎప్పుడు, θ1 + θ2 90 అయినప్పుడు. cot θ1 + cot θ1 ఇంటూ ఈ ట్యాన్కి కాట్కి మాత్రం ఇంటూస్ వస్తాయి, ఈ సైన్స్కి మాత్రం సైన్కి కాస్ మాత్రం ప్లస్ వస్తాయి. ఓకేనా, ఈ cot θ1 cot θ2 1 అవుతుంది ఎప్పుడు, θ1 + θ2 90 అయినప్పుడు. ఓకేనా, సో ఇవి మరికొన్ని ఇంపార్టెంట్ ఫార్ములాస్, ఇవి కూడా నోట్ చేసుకోండి. అండ్ రేడియన్స్ నుంచి డిగ్రీకి కన్వర్ట్ చేయడం ఎలా. సో π/3 అని మీకు క్వశ్చన్లో ఇచ్చి దీన్ని డిగ్రీలో చేంజ్ చేయమన్నారు. ఏం లేదు, సింపుల్. π అంటే 180 పెట్టుకోండి, 180/3 అంటే 60 అవుతుంది. మళ్ళీ డిగ్రీని రేడియన్లో చేయాలంటే ఇలా రివర్స్. సో ఇచ్చిన యాంగిల్ని ఏం చేయాలి, π/180తో ఇండ్యూస్ చేయాలి, π/4 రేడియన్స్ అనేది వస్తుంది. ఓకేనా, సో ఇది కూడా ఇంపార్టెంట్. సో ఇవి కూడా కొన్ని ఇంపార్టెంట్, ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసి నోట్ చేసుకోండి. ఓకేనా, ఓకే. సో నోట్ చేసుకుంటున్నారు కదా,
సో వీడియోని పాస్ చేసి నోట్ చేసుకోండి. సో నెక్స్ట్ మనం కంటిన్యూ చేద్దాం. సో నెక్స్ట్ మనము చూడండి, ఇప్పుడు నేను చెప్పాను కదా ట్యాన్కి కాట్కి ఏమవుతుంది, ఇలా ఇంటూ 1 మధ్యలో వచ్చి ఇవన్నీ మనం యాడ్ చేసినప్పుడు 90 వస్తే ఏమవుతుంది, డైరెక్ట్గా 1 అనేది ఆన్సర్ వస్తుంది. అదేవిధంగా మనకు కాట్ కూడా మనకి ఏమవుతుంది, ఇక్కడ 0 ఎందుకు వచ్చిందంటే మధ్యలో కాట్ ఇట వాల్యూ వస్తుంది కదా, 1 2 3 4 మధ్యలో 90 కూడా ఉంది కదా, 120 అంటే సో కాట్ 90 వాల్యూ 0 కాబట్టి ఇలా 0 వచ్చింది. ఓకేనా, మీకు 90 కంటే ముందు వరకు వాల్యూ ఇస్తే ఏమవుతుంది, 1 అవుతుంది ఆన్సర్. అంటే మీరు ఏం చేయాలంటే చూసుకోవాలి 90 వస్తుందా లేదా చూసుకోవాలి. నెక్స్ట్ సో ఇక్కడ సైన్ 2θ కాస్ 2θ ఇవన్నీ వాల్యూస్ ఇచ్చాను, ఇవన్నీ చూసుకోండి, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, నెక్స్ట్ హైట్స్ అండ్ డిస్టెన్స్కి సంబంధించిన ఫార్ములాస్ మనం చూసుకున్నట్లయితే మనకు కొన్ని స్టాండర్డ్ వాల్యూస్ ఉంటాయి, గుర్తుపెట్టుకొని చూడండి. ఈ ఫస్ట్ వన్ ఈ లాస్ట్ వన్ అనేది చాలా ఇంపార్టెంట్ హైట్స్ అండ్ డిస్టెన్స్లో. చూడండి, ఒక వాల్యూ 45 ఇస్తే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఆటోమేటిక్గా ఇంకోటి కూడా 45 అవుతుంది. అప్పుడు ఏమవుతుందంటే ఈ 45కి ఆపోజిట్ ఉన్న సైడ్స్ 1 1 అవుతుంది వాల్యూ, ఈ 9కి ఆపోజిట్ ఉన్న వాల్యూ అనేది √2 అవుతుంది. అంటే 45 90 అనే యాంగిల్స్ కనుక తీసుకున్నట్లయితే వాటికి సంబంధించిన కరస్పాండింగ్ సైడ్స్ వచ్చేసి 1:1:√2 అవుతుంది. ఓకేనా, 30 60 90 అనేది ఒక ట్రయాంగిల్ ఫామ్ అయితే రైట్ యాంగిల్ ట్రయాంగిల్, అప్పుడు ఏమవుతుందంటే 30కి ఆపోజిట్ ఉన్నది ఎప్పుడైనా మనకు వాల్యూ 1 అవుతుంది, 60కి ఆపోజిట్ ఉన్నది √3 అవుతుంది, 90కి ఆపోజిట్ ఉన్నది 2 అవుతుంది. అంటే 1:√3:2 అవుతుంది, గుర్తుపెట్టుకోండి. 30 60 90 అయితే 1:√3:2, 45 90 అయితే 1:1:√2. ఇవి రెండు చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఓకేనా, నెక్స్ట్ సో ఇలా మీకు ఒక 2 సైడ్స్ ఒక మధ్యలో ఒక చెట్టు ఉంది. సో ఇటు సైడ్ యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ 60 degrees చేస్తుంది, ఇటు సైడ్ యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ 30 degrees చేస్తుంది అని చెప్పినప్పుడు మీకు మధ్యలో డిస్టెన్స్ అడుగుతారు. ఇక్కడికి ఈ ప్లేస్కి మధ్యలో ఉన్న డిస్టెన్స్ అడుగుతారు. అప్పుడు మీరు ఏం చేయాలి, డైరెక్ట్ ఫార్ములా D = H × cot θ1 + cot θ2 చేసినట్టయితే మీకు డైరెక్ట్ ఆన్సర్ వస్తుంది. లేదంటే ఒకటే సైడ్ ఒకే చెట్టు ఉంది, దీన్ని 2 డిఫరెంట్ యాంగిల్స్తో చూస్తున్నారు అంటే ఫస్ట్ ఇక్కడ చూసినప్పుడు 30 degrees, కొంచెం ముందుకు వచ్చి అదే అబ్బాయి మళ్ళీ చూసినప్పుడు యాంగిల్ 60 degrees ఫామ్ అవుతుందని చెప్పినప్పుడు అప్పుడు హైట్ ఎలా కనుక్కోవాలంటే అప్పుడు D × cot θ1 - cot θ2. ఓకేనా, అది. సో ఫ్రెండ్స్ ఇవన్నీ నేను చెప్పాను కదా cot θ మన ట్రిగ్నోమెట్రీ వాల్యూస్. సో ఫార్ములాస్ ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. sin 3a cos 3a, sin 2a cos 2a, tan a + b ఫార్ములా, tan a - b ఫార్ములా. సో ఇవన్నీ కూడా ఓకేనా. నెక్స్ట్ సో పారాగ్రామ్ మనం ఆల్రెడీ చూసాము. సో అండ్ ట్రెపిజియం కూడా చూసాము. నెక్స్ట్ ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ చూసాము. సో సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ అంటే ఏమని చెప్పాను, 2n - 4 × 90 లేదంటే n - 2 × 180 ఇలా కూడా రాసుకోవచ్చు అని చెప్పాను. మళ్ళీ ఈచ్ అని ఎప్పుడైతే వస్తుందో అప్పుడు by n చేయాలి. మళ్ళీ ఎక్స్టీరియర్ కూడా ఈచ్ అని వచ్చింది కాబట్టి by n చేయాలి. సో నెంబర్ ఆఫ్ డయాగ్నల్స్ చెప్పాను, n × n - 3/2 అని చెప్పాను, ఇది కూడా చెప్పాను. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ట్రిగ్నోమెట్రీ ఫార్ములాస్ ఇవన్నీ కూడా వాల్యూస్ చెప్పాను. ఓకేనా. సో ఇంకొకటి LCM కాన్సెప్ట్ చూడండి. సో ఇక్కడ మీకు ఫైండ్ ద లీస్ట్ నెంబర్ విచ్ ఇస్ డివిజిబుల్ బై అని చెప్పి ఇచ్చేసి మళ్ళీ ఆ నెంబర్స్ అన్నిటికీ కామన్ డిఫరెన్స్ కనుక వస్తే ఏమవుతుందంటే ఈ ఫార్మాట్ అనమాట. ఆ నెంబర్ని ఎలా కనుక్కోవాలంటే n = LCM × k. k అంటే కాన్స్టెంట్, ఏదైనా 1 2 3 4 5 ఇచ్చిన ఆప్షన్స్ బట్టి మీరు LCMని మల్టిప్లై చేయాలి. మైనస్ వచ్చిన డిఫరెన్స్ మనము మైనస్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. ఓకేనా, ఇది డిఫరెంట్ రిమైండర్. సేమ్ రిమైండర్ అయితే మనము ప్లస్ డిఫరెన్స్ చేయాలి. ఓకేనా. నెక్స్ట్ ఇంకా మనము ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసాము లాస్ట్కి. కోఆర్డినేట్ జామెట్రీ లాస్ట్ మనం చూసుకున్నట్లయితే సో ఒక లైన్ అనేది మనకు 2 డిఫరెంట్ పాయింట్స్తో ఫామ్ అవుతుంది కదా, x1 y1 x2 y2 అని. సో వీటికి మధ్యలో డిస్టెన్స్ బిట్వీన్ ద 2 పాయింట్స్ అని అడిగితే ఇది ఫార్ములా అనమాట. t = √y2 - y1² + x2 - x1². ఇది డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్. నెక్స్ట్ ఇలా 2 పాయింట్స్ నుంచి ఒక లైన్ ఇచ్చి మధ్యలో ఒక పాయింట్ అనేది డివైడ్ చేస్తుంది m1 m2 రేషియోలో అని ఇస్తే అప్పుడు మీరు క్యాపిటల్ X ఎలా కనుక్కుంటారు, mx2 + m2 x1 / m1 + m2, m1 y2 + m1 m2 y1 / m1 + m2 ఇలా కనుక్కోవచ్చు. నెక్స్ట్ మిడ్ పాయింట్ ఫార్ములా వచ్చేసి మనకు మధ్యలో పాయింట్ని కనుక్కోవాలంటే ఈ రెండు x కోఆర్డినేట్స్ x1 + x2/2 అనేది మనకు x వస్తుంది, y అనేది y1 + y2/2 y వస్తుంది. నెక్స్ట్ స్లోప్ ఆఫ్ ఎ లైన్ కనుక్కోవాలంటే m = y2 - y1 / x2 - x1. ఓకేనా. టీటాలో మనము స్లోప్ని కనుక్కోవాలంటే m = tan θ గుర్తుపెట్టుకోండి, ఇది టీటా పరంగా. ఓకేనా. ఓకే, నెక్స్ట్ వన్. సో ఇదొకటి చూసుకోండి. నెక్స్ట్ వన్ ఇదొకటి చూసుకోండి. పాయింట్స్ ఆర్ కొలీరా అయినప్పుడు ఏమవుతుందంటే యాంగిల్ ఆఫ్ మన ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అనేది 0 అవుతుంది. సెంట్రాయిడ్ ఫార్ములా చూడండి, ఇది ఈజీ, ఏం లేదు, ఇచ్చిన
3 పాయింట్స్లో x1 x2 x3ని యాడ్ చేసి బై 3 చేయాలి. మళ్ళీ అవే ఇచ్చిన పాయింట్స్లో y1 y2 y3ని యాడ్ చేసి బై 3 చేస్తే మనకు సెంట్రాయిడ్ ఆఫ్ ట్రయాంగిల్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఏదైనా ఒక లైన్ ఇచ్చి మనకు దాన్ని స్లోప్ కనుక్కోమంటే, సపోజ్ ఇది ఉందనుకోండి ఈ లైన్, దీనికి సంబంధించిన స్లోప్ కనుక్కోవాలంటే డైరెక్ట్ -a/b అంటే ఎక్స్ కోఎఫిషియెంట్ని ప్లస్ ఎక్స్ కోఎఫిషియెంట్ y కోఎఫిషియెంట్ ఉంది కదా, సో ఎక్స్ కోఎఫిషియెంట్ a కాబట్టి దీన్ని -a/y కోఎఫిషియెంట్ b కాబట్టి డైరెక్ట్ b అంటే -a/b వేస్తే మనకు ఈ లైన్ ఆఫ్ స్లోప్ ఆఫ్ లైన్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా. నెక్స్ట్ ఎప్పుడైనా గ్రాఫ్లో ఇలా 2 డిఫరెంట్ లైన్స్ అంటే ఒక లైన్ ఈయన కట్ చేసింది y యాక్సిస్ని x యాక్సిస్ని అంటారు. సో ఈ లైన్ వల్ల మనకు ఈ ఫామ్ అయిన ట్రయాంగిల్ యొక్క ఏరియా కనుక్కోమంటారు. అప్పుడు ఏమవుతుందంటే c²/2ab అనేది డైరెక్ట్ ఫార్ములా. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు చూడండి 2 పాయింట్ ఫార్ములా అంటే మనకు 2 పాయింట్స్ ఇచ్చి ఆ లైన్ యొక్క ఈక్వేషన్ కనుక్కోమంటారు. ఈ లైన్ యొక్క ఈక్వేషన్ కనుక్కోమంటారు. అప్పుడు ఏం చేయాలి, y - y1 = m × x - x1 అవుతుంది. m అంటే ఏంటి, మళ్ళీ స్లోప్ అంటే ఏంటి, మళ్ళీ ఇక్కడ చెప్పాను కదా y2 - y1 x2 - x1 అంతే. నెక్స్ట్ ఏదైనా ఒక పాయింట్ నుంచి ఒక లైన్కి అంటే ఇప్పుడు ఈ లైన్కి పర్పెండిక్యులర్ డ్రా చేస్తారు. సో పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత అడుగుతారు. అప్పుడు ఏమవుతుంది, ax1 + by1 + c/√a² + b² చేస్తే మీకు పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అయితే వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ స్టాటిస్టిక్స్ అనేది ఇంకా లాస్ట్ టాపిక్. సో చూడండి దీనిలో మోడ్ ఫామ్లో వచ్చేసి చాలా ఇంపార్టెంట్. మోడ్ అంటే ఏంటి, 3 మీడియన్ - 2 మీన్. ఇది స్టాండర్డ్ ఫామ్లో గుర్తుపెట్టుకోండి. అంటే మీడియన్ ప్లేస్లో మీడియన్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి, మీన్ ప్లేస్లో మీన్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. మీన్ అంటే ఏంటి, ఇంకా మీన్ అంటే సమ్ ఆఫ్ ద నంబర్స్ బై టోటల్ నంబర్స్. ఇంకా యావరేజ్ అన్న మీన్ అన్న ఒకటే. ఓకేనా. నెక్స్ట్ మీడియన్ అంటే ఏంటి ఫ్రెండ్స్, మరి మీడియన్ అంటే ఏంటంటే ఇక్కడ మనకు ఇచ్చిన టర్మ్స్ అన్నిటిని మనం ఏం చేయాలంటే ఫస్ట్ మీడియన్ కనుక్కోవాలంటే మనము ఆర్డర్ వైజ్గా అరేంజ్ చేసుకోవాలి. సపోజ్ 1 3 6 7 10 అని ఉందనుకోండి. ఇప్పుడు మనం ఏం చేస్తాం 1 3, సో ఆల్రెడీ అరేంజ్లో ఉంది సరే, ఇక్కడ 9 ఇచ్చి 8 ఇచ్చి 8 9 1 3 అని ఇచ్చాను అనుకో. అప్పుడు మనం ఏం చేస్తాం 1 3, తర్వాత ఏమొస్తుంది 6 వస్తుంది, తర్వాత 7 వస్తుంది, తర్వాత 8 వస్తుంది, 9 వస్తుంది, 10 వస్తుంది. ఇలా మనము ఆర్డర్గా అరేంజ్ చేసుకొని అప్పుడు ఎన్ని టర్మ్స్ అయితే వచ్చాయి, ఈవెన్ టర్మ్స్ కనుక నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఈవెన్ వస్తే అప్పుడు మధ్యలో టర్మ్ ప్లస్ దాని పక్కన టర్మ్ బై 2 చేయాలి. ఆడ్ వస్తే n + 1/2 అంటే మధ్యలో టర్మ్ బై 2 అంటే ఆడ్ వచ్చింది అనుకోండి. సపోజ్ 7 వచ్చింది అనుకోండి మనకు నెంబర్ ఆఫ్ టర్మ్స్, అప్పుడు ఏం చేయాలి 7 + 1/2 అంటే 4th టర్మ్ అనేది మనకు డైరెక్ట్గా ఏమవుతుంది, మీడియన్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్. ఓకేనా. సో ఇక్కడ వరకు అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్ దాదాపు అయితే మీకు ప్రతి ఫామ్లా కూడా అర్థం అవ్వాలనే ఉద్దేశంతో చాలా నీట్గా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా. సో ఇంకా మీరు ఇలాగే ప్రతి వీడియోని కూడా జాగ్రత్తగా చూసి యూజ్ చేసుకోండి. ఓకేనా. మరిన్ని వీడియోస్ కూడా త్వరగా వస్తూ ఉంటాయి. సో కాబట్టి ఏ వీడియోని కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ని రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన బెల్ని క్లిక్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. సో దట్ నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు మిస్ అవ్వకుండా మీ ఫోన్లో నోటిఫికేషన్ వస్తుంది. అండ్ ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వడానికి కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. దానిపైన క్లిక్ చేసి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. ఓకేనా. లేదంటే మీరు టెలిగ్రామ్లో @perfectstrategy1 అని మీరు సెర్చ్ చేసినా కూడా వస్తుంది. ఓకేనా. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.